Hi everyone, good evening. గుడ్ ఈవినింగ్ నాన్న. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ క్లాస్లో? ఏమైనా డౌట్స్? సో క్లాస్ 4 ఇవాళ మోస్ట్లీ నేను ఈ W3 స్కూల్స్ చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నీట్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే, నేను ఎక్కడైతే నేను చెప్పాలో అక్కడ కాపీ పేస్ట్ చేసి కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మిగతాదంతా మనం అనలైజ్ చేసుకోవాలన్నమాట. సో బూస్ట్రా 4 ఫస్ట్ టాపిక్ అలర్ట్స్ అనమాట. సో ఈ అలర్ట్స్లో మనకు ఇక్కడ వరకు వచ్చేదంతా స్ట్రక్చర్ అంతే. ఇదంతా స్ట్రక్చర్. ఇప్పుడు ఈ ఎక్సైజ్ సింబల్ క్లిక్ చేయడం వల్ల మనకి ఏమైందంటే ఇది డిసపియర్ అయిపోద్ది. చూడండి, ఇలా డిసపియర్ అయిపోద్ది. దీన్ని అలర్ట్ అంటాం మనకి. అంటే ఈ స్ట్రక్చర్ టైప్ అలర్ట్ అంటాం. ఈ అలర్ట్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎప్పుడైనా సరే లాగిన్ కానీ రిజిస్టర్ కానీ మనం ఏదైనా చేసినప్పుడు లాగిన్ సక్సెస్ కానీ లేదనుకుంటే రిజిస్ట్రేషన్ సక్సెస్ కానీ లేదా యూజర్ ఐడి యూజర్ ఈమెయిల్ అండ్ యూజర్ పాస్వర్డ్ రాంగ్ కానీ ఇలా అలర్ట్ లాగా చూపించడానికి ఇట్లా అలర్ట్ లాగా మనం చూపిస్తాం అంతే. ఓకే, అలర్ట్ టైప్ స్ట్రక్చర్ కావాలంటే ఒక పేరుని తీసుకున్న పేరునికి అలర్ట్ సక్సెస్ ఇచ్చారు. ఇక్కడ అలర్ట్ అనేది కామన్. అలర్ట్ సక్సెస్, డేంజర్, ఇన్ఫో, వార్నింగ్, సెకండరీ, లైట్, ఇవన్నీ మనకి కలర్స్ అనమాట. ఇలా అలర్ట్స్లో కలర్స్ ఇవ్వచ్చు. అండ్ అదేవిధంగా అలర్ట్లో మనకి ఏదైనా సరే ఒక యాంకర్ ట్యాగ్ ఉంది అంటే ఇట్లా యాంకర్ ట్యాగ్ ఉంది అంటే అలర్ట్ లింక్ అనే క్లాస్ ఇస్తాం. యాంకర్ ట్యాగ్ ఉందంటే అలర్ట్ లింక్ అనే క్లాస్ ఇస్తాము. అలర్ట్ లింక్ అనే క్లాస్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ అలర్ట్ కలర్ ఏదైతే ఉంటుందో ఈ లింక్ కూడా అదే కలర్లోకి వస్తుంది మనకు. నెక్స్ట్ అదేవిధంగా ఒక క్లోజింగ్ అంటే ఎక్స్ సింబల్ మనకు కావాలంటే ఇది అండ్ టైమ్స్ అనేది ఎంటిటీ అనమాట. ఇది అండ్ టైమ్స్ అనేది ఎంటిటీ. ఈ ప్లేస్లో మీరు క్లోజ్ అని టెక్స్ట్ అని రాయొచ్చు, ఎక్స్ అనే సింబల్ అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ సింబల్ మనకు రైట్ సైడ్కి వెళ్ళాలి అంటే దీన్ని రాయాల్సిన క్లాస్ నేమ్ క్లోజ్ అనమాట. క్లోజ్ అనే క్లాస్ నేమ్ రాస్తే ఈ ఎక్స్ సింబల్ రైట్ సైడ్కి వచ్చేస్తుంది. అండ్ అదేవిధంగా డేటా డిస్మిస్ అనేసి రాస్తే డేటా డిస్మిస్ ఈక్వల్ టు అలర్ట్ అని రాశాము అంటే ఇలా క్లిక్ చేసినప్పుడు క్లోజ్ అయిపోద్ది. దట్ ఇస్ ద థింగ్. ఓకే, ఈ బటన్కి అంటే ఇక్కడ ఉన్న క్లికబుల్ ఆప్షన్కి మనం ఏం రాయాలంటే డేటా డిస్మిస్ అలర్ట్ రాయాలి. అండ్ అదేవిధంగా క్లాస్ క్లోజ్ రాయాలి. క్లాస్ క్లోజ్ వల్ల ఈ సింబల్ మనకు రైట్ సైడ్కి వెళ్ళిపోద్ది. ఎక్స్ సింబల్ మనకు రైట్ సైడ్కి వెళ్ళిపోద్ది. ఓకే, నెక్స్ట్ డేటా డిస్మిస్ ఈక్వల్ టు అలర్ట్ అని రాయడం వల్ల దీన్ని క్లిక్ చేసినప్పుడు క్లోజ్ అయిపోద్ది. ఇదంతా మీకు వర్క్ అవ్వాలంటే బూస్ట్రాప్ లింక్స్ని మీ ప్రాజెక్ట్లో ఉండాలి. అది మెయిన్ థింగ్. ఆ బూస్ట్రాప్ లింక్స్ లేకుండా ఇదేం జరగదు. బూస్ట్రాప్ లింక్స్ ఉంటేనే ఇవన్నీ వర్క్ అవుతాయి మనకు. నెక్స్ట్ యానిమేటెడ్ అలర్ట్ అనమాట. ఇక్కడ మనకు ఫేడ్ షో అనేసి ఇస్తే మనకు జస్ట్ ఫేడింగ్ అవుతుంది, స్లోగా వెళ్తుంది. చూడండి, జస్ట్ ఫేడింగ్ అవుతూ వెనక్కి వెళ్తుంది ఇట్లా. ఇదైతే నార్మల్గా వెళ్ళిపోద్ది. చూడండి, క్లిక్ చేయగా నార్మల్గా వెళ్ళిపోద్ది. ఇది ఫేడ్ అవుతూ వెళ్తుంది. ఇట్స్ ఏ క్లాస్ నేమ్ ఫేడ్ షో అనేసి ఇచ్చాము అంటే ఇట్స్ ఏ లైక్. ఓకే, ఇలా వెళ్తాయి మనకి. ఓకే, ఇది అలర్ట్ గురించి. నెక్స్ట్ అదేవిధంగా కొలాప్స్ అనమాట. ఫస్ట్ డ్రాప్ డౌన్ చూద్దాం మనకు కావాలంటే. డ్రాప్ డౌన్ మనకి డ్రాప్ డౌన్ ఎలా వస్తుంది అంటే నాసీస్ ఇక్కడ జస్ట్ క్లిక్ చేస్తే చూడండి డ్రాప్ డౌన్ మెనూ వస్తుంది మనకు. ఈ స్ట్రక్చర్ యాజ్ ఇట్ ఈ స్ట్రక్చర్ మనం ఇచ్చామంటే డ్రాప్ డౌన్ లాగా వస్తుంది మనకు. ఫస్ట్ అనలైజ్ చేసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ పేరెంట్కి డ్రాప్ డౌన్ అనే క్లాస్ నేమ్ ఉండాలి. డ్రాప్ డౌన్ అనే క్లాస్ నేమ్ ఉండాలి. ఏ బటన్ అయితే క్లిక్ చేస్తామో ఆ మెనూ వచ్చేసి ఈ డ్రాప్ డౌన్ లోపలే ఉండాలి. చూడండి, ఏ లింక్ని కానీ బటన్ కానీ ఏదైనా సరే క్లిక్ చేసినప్పుడు డ్రాప్ డౌన్ కావాలనుకుంటే ఇక్కడ యాంకర్ ట్యాగ్ ఉండొచ్చు, బటన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఏదైతే మెనూ రావాలనో ఆ మెనూ కూడా మనకి ఎక్కడ ఉండాలి? విత్ ఇన్ ది డ్రాప్ డౌన్లోనే ఉండాలి. ఈ మెనూకి మనం ఏం చేయాలంటే పేరెంట్ డ్రాప్ డౌన్ మెనూ ఇవ్వాలి. దీంట్లో యాంకర్ ట్యాగ్స్ ఇవ్వాలి డైరెక్ట్గా. ప్రతి యాంకర్ ట్యాగ్కి డ్రాప్ డౌన్ ఐటమ్, డ్రాప్ డౌన్ ఐటమ్, డ్రాప్ డౌన్ ఐటమ్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ డ్రాప్ డౌన్ మెనూ హైడ్ అండ్ షో జరగాలి అంటే ఈ రాయాల్సిన క్లాస్ నేమ్ ఏంటంటే డేటా టోగుల్ ఈక్వల్ డ్రాప్ డౌన్. డేటా టోగుల్ ఈక్వల్ డ్రాప్ డౌన్ అనే క్లాస్ నేమ్ రాయడం వల్ల ఏమవుతుందంటే ఈ మెనూ హైడ్ అండ్ షో జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ డ్రాప్ డౌన్ టోగుల్ అనే క్లాస్ రాయడం వల్ల ఇక్కడ ఐకాన్ వస్తుంది.
ఈ డేటా టోగుల్ డ్రాప్ డౌన్ రాయడం వల్ల క్లిక్ చేస్తే మనకు మెనూ వస్తుంది. అండ్ డేటా టోగుల్ అనే క్లాస్ నేమ్ రాయడం వల్ల ఐకాన్ వస్తుంది ఇక్కడ అంతే. అండ్ అదేవిధంగా ఇక్కడ క్లిక్ చేస్తే ఈ మెనూ అంతా క్లమ్జీగా ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రతి మెనూ మిడిల్లో మనకి ఏదైనా సరే కొద్ది స్పేసింగ్ ఇచ్చుకోవాలంటే ఇట్స్ ఏ డ్రాప్ డౌన్ డివైడర్ అనమాట. ప్రతి మెనూ మిడిల్లో మనకు ప్రతి మెనూ అంటే ప్రతి యాంకర్ ట్యాగ్ తర్వాత మనకి డ్రాప్ డౌన్ డివైడర్ అనేసి క్లాస్ నేమ్ ఇచ్చామంటే అంటే దీని తర్వాత ఒక డివ్ తీసుకొని డ్రాప్ డౌన్ డివైడర్, దీని తర్వాత ఇంకో డివ్ తీసుకొని డ్రాప్ డౌన్ డివైడర్, వీటి తర్వాత మెనూ తర్వాత మనం ఇస్తే మనకి ఏమవుతుందంటే ఇట్స్ లైక్ దిస్ ఇలా వస్తుంది. సపరేట్గా మన డివైడ్ అయి ఉంటుంది, ఇట్లా ఒక బటన్ లాగా మనకు ఉంటుంది. ఇక్కడ డివైడ్ అయిపోద్ది మనకు. ఇక్కడ ఓన్లీ లింక్ 3 తర్వాతనే మనకి ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ డేటా మొత్తం అన్నిటికి ఇస్తే ఈ డివైడర్ అనేది ప్రతి మెనూకి ఇస్తే ప్రతి మెనూకి ఇచ్చినప్పుడు నో సీజ్ లింక్ 1, లింక్ 2, లింక్ 3 అనదర్ లింక్ లైక్ దిస్. ఓకే, ఇలా అనమాట. అదేవిధంగా డ్రాప్ డౌన్ హెడర్ అనమాట. ఇది ఎందుకోసం అంటే ఇక్కడ ఏదైనా సరే హెడ్డింగ్ టైప్ మనం మెన్షన్ చేసుకోవడానికి అంటే ఈ లింక్స్ దేనికి రిలేటెడ్ ఉంటాయి అని మెన్షన్ చేసుకోవాలంటే డ్రాప్ డౌన్ హెడర్ ఇస్తాం. ఆ డ్రాప్ డౌన్ హెడర్ టెక్స్ట్ ఇస్తాం మనకు అంతే. సిరీస్ ఇక్కడ ఉండే కోడ్ మనకు ఏది ఎక్కడ యూజ్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని మనం రాయాలి. నెక్స్ట్ డిజేబుల్డ్ అండ్ యాక్టివ్ ఐటమ్స్. డిజేబుల్ అండ్ యాక్టివ్ ఇచ్చామంటే దాంట్లో కొన్ని డిజేబుల్ ఉంటే డిజేబుల్, యాక్టివ్ ఉంటే యాక్టివ్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా డ్రాప్ డౌన్ పొజిషన్. ఇప్పుడు డ్రాప్ డౌన్ రైట్ ఇస్తే రైట్ సైడ్లోకి మెనూ వస్తుంది. ఈ బటన్ చూడండి, ఈ మెనూ ఇట్లా రైట్ సైడ్కి ఉంది, దీన్ని క్లిక్ చేసి రైట్ సైడ్కి వస్తుంది. అదేవిధంగా డ్రాప్ డౌన్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్కి వస్తుంది. ఇవన్నీ డిఫరెంట్ సినారియోస్ అనమాట. అన్నీ యూజ్ చేస్తామని లేదు, ఏదైతే మనకు అవసరమో అయ్యే యూజ్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా ఒక డ్రాప్ డౌన్లో మెనూ చాలా బిగ్గరగా ఉంది, డ్రాప్ డౌన్ నేమ్ చాలా బిగ్గరగా ఉంది. ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ మెనూ ఇక్కడ స్టార్టింగ్లో వస్తుంది డిఫాల్ట్గా. ఇప్పుడు ఈ మెనూ స్టార్టింగ్లో కాకుండా ఈ ఎండింగ్లో కావాలనుకుంటే ఈ డ్రాప్ డౌన్ మెనూ రైట్ అనేసి ఇవ్వాలి. డ్రాప్ డౌన్ మెనూ రైట్ ఇస్తే అప్పుడు మనకు ఈ మెనూ వచ్చేసి రైట్ సైడ్లోకి వస్తుంది లైక్ దిస్. అదేవిధంగా డ్రాప్ డౌన్ దగ్గర డ్రాప్ అప్ ఇస్తే మనకు ఇది అప్ సైడ్కి వెళ్తుంది. ఇలా అప్కి వెళ్ళినప్పుడు అప్ సైడ్లో మనకు స్పేసింగ్ ఉంటేనే అప్లై అవుతుంది, స్పేసింగ్ లేకుండా అప్లై అవ్వదు. నెక్స్ట్ డ్రాప్ డౌన్ టెక్స్ట్. ఏదైనా సరే ఒక డ్రాప్ డౌన్లో ఒక ఎంటీ టెక్స్ట్ లాగా నేను ఇవ్వాలనుకుంటే డ్రాప్ డౌన్ ఐటమ్ టెక్స్ట్ అనేసి ఇచ్చాము అంటే ఇది టెక్స్ట్ లాగా మనకు ఉంటుంది, మనకు అంతే. ఇట్స్ ఏ డ్రాప్ డౌన్ ఐటమ్ టెక్స్ట్. ఓకే, నెక్స్ట్ దీంట్లో కూడా అంతే. ఇక్కడ మనకు బటన్ క్లిక్ చేసినప్పుడు ఇలా రావాలనుకుంటే సిరీస్ ఇక్కడ మొత్తం అంతా బీటీఎన్ గ్రూప్ ఇచ్చారు. ఈ బటన్కి డ్రాప్ డౌన్ టోగుల్, డేటా టోగుల్, డ్రాప్ డౌన్ మెనూ ఇక్కడ ఏదైతే కావాలో అది ఇచ్చారు అంతే. నెక్స్ట్ అదేవిధంగా స్ప్లిట్ అంటే ప్రైమరీ అండ్ ఇక్కడ ఉండే బటన్ స్ప్లిట్ చేశారు చూడండి, ఇలా బటన్ లాగా 2 లాగా డివైడ్ చేశారు. ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ బటన్కి చూడండి, ఈ బటన్ అనేది సపరేట్ డ్రాప్ డౌన్ టోగుల్ అనే క్లాస్ నేమ్ ఇచ్చారు, డ్రాప్ డౌన్ టోగుల్ స్ప్లిట్ అని ఇచ్చారు. ఈ బటన్లో ఏ టెక్స్ట్ ఇవ్వలేదు చూడండి, నేను ఈ బటన్లో ఏ టెక్స్ట్ ఇవ్వలేదు వీళ్ళు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ డ్రాప్ డౌన్ టోగుల్ అనేది ఐకాన్ ప్రింట్ అవుతుంది దీంట్లో. అండ్ డేటా టోగుల్ డ్రాప్ డౌన్ అంటే ఈ బటన్ని మనం క్లిక్ చేస్తే ఇది హైడ్ అండ్ షో జరుగుతుంది, ఇది సపరేట్ స్ప్లిట్ అయిపోద్ది. దీన్ని క్లిక్ చేసినప్పుడే మనకి ఇలా డ్రాప్ డౌన్ టైప్ వస్తుంది అని దాని మీనింగ్. చూడండి డ్రాప్ డౌన్ స్ప్లిట్ అనమాట మనకి ఇది. ఓకే, నెక్స్ట్ వర్టికల్ డ్రాప్ డౌన్. సో ఇది డ్రాప్ డౌన్ గురించి. నెక్స్ట్ కొలాప్స్ అనమాట. కొలాప్స్ అంటే ఏదైనా సరే ఒక బటన్ని క్లిక్ చేసినప్పుడు హైడ్ అండ్ షో జరగడం, మళ్ళీ క్లిక్ చేస్తే హైడ్ అవ్వడం, క్లిక్ చేయడం షో అవుతుంది, మళ్ళీ క్లిక్ చేసి హైడ్ అవుతుంది. అంటే హైడ్ అండ్ షో ఎఫెక్ట్ జరుగుతోంది అంటే ఇట్స్ ఓన్లీ కొలాప్స్ వల్లే జరుగుతుంది. ఇప్పుడు ఇలా కొలాప్స్ కాన్సెప్ట్ మనం చేయాలి అంటే ఒక బటన్ అయినా క్లిక్ చేయొచ్చు, లేదా యాంకర్ ట్యాగ్ అయినా క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు హైడ్ అండ్ షో జరగాలి అంటే ఇప్పుడు డిఫాల్ట్గా మనకి ఏమవుతుందంటే ఈ కంటెంట్ హైడ్లో ఉంది. నేను ప్రాజెక్ట్ ఓపెన్ చేయగానే ఈ కంటెంట్ హైడ్లో ఉంది అంటే ఇక్కడ కొలాప్స్ అనే క్లాస్ ఇచ్చారు. కొలాప్స్ అనే క్లాస్ ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుంది, డిఫాల్ట్గా కొలాప్స్లో ఉంది. ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏ కంటెంట్ హైడ్ అండ్ షో జరగాలి అంటే దానికంటూ ఐడి ఇస్తాం. ఏ కంటెంట్ అయితే మనకు హైడ్ అండ్ షో జరగాలనో దానికి ఐడి ఇస్తాం. ఈ ఐడిని బటన్కి లింకప్ ఎలా చేస్తామంటే డేటా టోగుల్ కొలాప్స్ అంటే బటన్ని క్లిక్ చేసినప్పుడు
ఇది హైడ్ షో జరగాలి. ఇట్స్ ఏ డేటా టోగుల్ కొలాప్స్. దీని మీనింగ్ ఏంటంటే హైడ్ షో జరగాలి అనేసి. ఏ వాల్యూ జరగాలి? ఇట్స్ ఏ డేటా టార్గెట్ ఈక్వల్ టు హ్యాష్ డెమో. ఈ ఐడిని టార్గెట్ హ్యాష్ డెమో. ఓకే, దిస్ ద థింగ్. అండ్ అదేవిధంగా ఈ ప్లేస్లో మనకు యాంకర్ ట్యాగ్ ఉంటే, యాంకర్ ట్యాగ్లో డేటా టార్గెట్ రాసే అవసరం లేదు. ఎందుకంటే ఈ హెచ్ఆర్ఎఫ్ఏ డేటా టార్గెట్ లాగా వర్క్ అవుతుంది. ఆ ఐడిని ఈ హెచ్ఆర్ఎఫ్లో ఇస్తే సరిపోద్ది. హెచ్ఆర్ఎఫ్ అనేది డేటా టార్గెట్ లాగా వర్క్ అవుతుంది. అందుకోసం మనకు ఇక్కడ మనకు చూడండి హెచ్ఆర్ఎఫ్లో హ్యాష్ డెమో ఇచ్చారు. మళ్ళీ రిమైనింగ్ అన్ని సేమ్ డేటా టోగుల్ కొలాప్స్ అనేసి. ఓకే, నెక్స్ట్ అకార్డియన్స్. మీరు ఇలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్ మీరు హోమ్ లోన్లో చూసుంటారు. హోమ్ లోన్లో అది ఎలా అంటే ఈ స్ట్రక్చర్ని అకార్డియన్స్ అంటాం. దీని మీనింగ్ ఏంటంటే డిఫాల్ట్గా ఇక్కడ ఓపెన్లో ఉంది, ఇక్కడ కొలాప్స్ అయి ఉంటుంది, అంటే హైడ్ అయిపోయింటుంది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఈ కంటెంట్ అనేది హైడ్ షో జరుగుతుంది. ఇప్పుడు ఇది ఓపెన్లో ఉంది, నేను నెక్స్ట్ వేరేది క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది హైడ్ అవుతుంది, ఇది షో అవుతుంది. నెక్స్ట్ వేరేది క్లిక్ చేసినప్పుడు ఓపెన్ అయింది హైడ్ అవుతుంది, క్లిక్ చేసింది షో అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇది ఒక కార్డ్ హెడర్ అనమాట. దీన్ని క్లిక్ చేస్తుంటే చూడండి కార్డ్ బాడీ. ఈ కార్డ్ బాడీ హైడ్ ఇష్యూ జరుగుతుంది చూడండి. క్లిక్ చేసినప్పుడు హైడ్ ఇష్యూ జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇది క్లిక్ చేస్తున్నా, నెక్స్ట్ క్లిక్ చేసి చూడండి ఆల్రెడీ ఓపెన్ అయింది క్లోజ్ అవుతుంది, ఓపెన్ అయింది క్లోజ్ అవుతుంది, ఓపెన్ అయింది క్లోజ్ అవుతుంది సిరీస్ ఇలా. ఓకే, దీని అకార్డియన్స్ అంటాం. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఓపెన్లో ఉంది, నేను ఇక్కడ ఫస్ట్ క్లిక్ చేస్తాను. నో సీరీస్ లైక్ దిస్ ఇలా అనమాట. దీన్నే అకార్డియన్స్ అంటాం. ఇలాంటి టైప్ ఆఫ్ అకార్డియన్స్ చేయాలంటే ఫస్ట్ ఈ స్ట్రక్చర్ ఏంటి చెప్తారు ఎవరైనా? ఈ స్ట్రక్చర్ ఎలా ఉంది చూడడానికి? కార్డ్ లోపల ఏం లేదా? కార్డ్ బాడీ అంటే వచ్చేస్తుంది మనకి. కార్డ్ బాడీ తప్ప ఇంకేం లేదా? హెడర్ కార్డ్ హెడర్, కార్డ్ లోపల కార్డ్ హెడర్, కార్డ్ బాడీ అనమాట. సో ఇలాంటి స్ట్రక్చర్ నేను డిజైన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ నేను బూట్స్ట్రాప్ ఎన్విరాన్మెంట్ రెడీ చేస్తాను. accordion.html ఇవన్నీ చేస్తాను. బూట్స్ట్రాప్ ఎన్విరాన్మెంట్ రెడీ చేసుకోవాలి. ఫస్ట్ మనకి సిఎస్ఎస్ లింక్స్ అండ్ జావాస్క్రిప్ట్ లింక్స్ మనకు ఉండాలి. నెక్స్ట్ ఈ బూట్స్ట్రాప్ నేను ఏం చేస్తాను, ఈ కంటైనర్ ఏం చేస్తున్నా అంటే div.card చేస్తున్నా. కార్డ్కి మార్జిన్ బాటమ్ కూడా ఇస్తున్నా, మార్జిన్ బాటమ్ 2. దీనిలో మనకు div.card హెడర్, దీనిలో ఏదో ఒక హెడ్డింగ్ ఇస్తున్నా. సో HTML అనుకోండి, HTML హెడ్డింగ్. నెక్స్ట్ తర్వాత కార్డ్ బాడీ ఇస్తున్నా, div.card బాడీ. ఈ ప్లేస్లో ఏదైనా కంటెంట్ ఉండొచ్చు, మీ చాయిస్. నేను ఇక్కడ నాకు నచ్చిన కంటెంట్ ఇస్తున్నా. ఇది హెడ్డింగ్, ఇది బాడీ, హెడ్డింగ్ బాడీ. అలాగే మనకి ఎన్ని కావాలి? మనకు 3-4 కావాలనుకోండి. ఇలా 3 తీసుకున్నాను నేను. నో రైట్ క్లిక్ అండ్ ఓపెన్ ద లైవ్ సర్వర్. కార్డ్ హెడర్, కార్డ్ బాడీ, కార్డ్ హెడర్, కార్డ్ బాడీ, కార్డ్ హెడర్, కార్డ్ బాడీ. ఇప్పుడు ఈ హెడర్కి నాకు నచ్చిన కలర్ కావాలి, ఈ కలర్ కావాలనుకుంటున్నాను. ఈ కలర్ నేను అప్లై చేయాలనుకుంటే సో ఫస్ట్ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే బీజీ ప్రైమరీ ఇస్తున్నా చూడండి. హెడర్కి బీజీ ప్రైమరీ ఇస్తున్నా, బీజీ ప్రైమరీ. అన్నిటికీ నేను హెడర్కి బీజీ ప్రైమరీ ఇస్తాను. బీజీ ప్రైమరీ సిరీస్ ఇలా వచ్చింది. ఇప్పుడు బార్డర్ కూడా ప్రైమరీ కలర్ కావాలనుకుంటున్నా. బార్డర్ కూడా ప్రైమరీ కలర్ కావాలంటే బార్డర్ ప్రైమరీ. దేనికి ఇవ్వాలంటే ఈ బార్డర్ అనేది కార్డ్కి ఇవ్వాలి, నాట్ హెడర్. ఇది కార్డ్కి ఇవ్వాలి. చూడండి సేమ్ ఇదే వాల్యూస్ అన్నిటికీ ఇచ్చేస్తాను.
ఇదే వాల్యూస్ బీజీ ప్రైమరీ అన్నిటికి ఇస్తాను. యా, అన్నిటికి ఉంది. నో సిరీస్ క్లియర్. ఇప్పుడు ఈడ ఉండే కలర్ కావాలి, ఈ కలర్ కావాలనుకుంటాను నేను, ఈ కలర్ వద్దు నాకు. అప్పుడు ఏం చేస్తున్నా అంటే ఎక్కడైతే బీజీ ప్రైమరీ ఉందో అక్కడంతా ఈ కలర్ అప్లై అవ్వాలి. ఎక్కడైనా బార్డర్ కూడా మనకి ఎక్కడైతే ఉందో ఆ బార్డర్ కూడా నాకు ఈ కలరే రావాలి. ఫస్ట్ ఈ కలర్ పిక్ చేసుకుందాం. కలర్ పికర్ టూల్ ద్వారా మనకి కలర్ని పిక్ చేసుకుందాం. నౌ కలర్ పికర్ టూల్ ఓపెన్ చేస్తున్నా అండ్ నౌ సీస్ కలర్ పికర్ టూల్ అండ్ పికర్ టూల్ అండ్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకు హ్యాష్ దిస్ వాల్యూ అనమాట ఇది. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ బీజీ ప్రైమరీని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని స్టైల్ డాట్ బీజీ ప్రైమరీ, దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాలి. ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ దిస్ వాల్యూ. దీనికి నాట్ ఇంపార్టెంట్ కూడా వాడాలి. నాట్ ఇంపార్టెంట్. నా సిరీస్ అవుట్పుట్ చూడండి, ఇట్ విల్ చేంజ్. ఇప్పుడు టెక్స్ట్ కలర్ కూడా మీరు మారాలి. టెక్స్ట్ కలర్ మార్చాలనుకుంటే ఇట్స్ కలర్ వైట్. సేమ్ అదేవిధంగా బార్డర్ ప్రైమరీ కూడా కలర్ మారాలి. బార్డర్ ప్రైమరీ కూడా కలర్ మారాలనుకుంటే డాట్ బార్డర్ ప్రైమరీ. ఈ బార్డర్ ప్రైమరీకి మనకు బార్డర్ కలర్ మారాలంటే వి యూస్ బార్డర్ కలర్ ప్రాపర్టీ. బార్డర్ కలర్ ఇక్కడ ఉండే వాల్యూ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ ఇవ్వాలి. నా సిరీస్ అవుట్పుట్ మొత్తం అదే వచ్చేసింది చూడండి. ఇలా మనకు నచ్చిన కలర్స్ని కొద్దిగా మ్యాచ్లో ఉండే వాల్యూస్ అన్నీ రాస్తాం. మనకి ఇక్కడ చూడండి బార్డర్ ప్రైమరీ రాస్తాం, బీజీ ప్రైమరీ రాస్తాం. ఈ ప్రైమరీని మనకి ఏదైతే కలర్ కావాలో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎక్కడైతే మీరు బీజీ ప్రైమరీ రాసింటారో అక్కడంతా ఈ కలర్ ఓవర్ రైడ్ అయిపోయింటుంది. ఎక్కడైతే బార్డర్ ప్రైమరీ రాసింటారో అక్కడంతా ఈ కలర్ డార్క్ అయిపోయింటుంది. ఇలా మీరు మీ కోడ్లో ఉన్న కలర్స్ ఏదైనా సరే కాంబినేషన్ ఉంది అంటే దానికి మ్యాచ్ అయ్యే కలర్ వాల్యూస్ రాస్తాం. నెక్స్ట్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్లో మనం ఈ వాల్యూస్ని ఓవర్ రైడ్ చేస్తాము. సో నా కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఇప్పుడు మనకు ఇవన్నీ హైడ్లో ఉండాలి. ఈ బాడీ మొత్తం, కార్డ్ బాడీ మొత్తం హైడ్లో ఉండాలి. అంటే కార్డ్ బాడీకి నేను ఏం చేస్తున్నా అంటే మీరు ఒక పేరెంట్ కానీ రాయొచ్చు. నేను ఇక్కడ పేరెంట్గా రాయకుండా నేను ఏం చేస్తున్నా అంటే కొలాప్స్ అని రాయిస్తున్నాను. కొలాప్స్ అన్ని కార్డ్ బాడీలో కొలాప్స్ రాస్తాను. కార్డ్ బాడీలో కొలాప్స్. నో సిరీస్ అన్ని హైడ్. ఇప్పుడు మనకు ఈ హెడ్డింగ్ని క్లిక్ చేస్తే ఇక్కడ కొలాప్స్ అయింది మనకు రావాలనుకుంటున్నాం. ఇప్పుడు హెడ్డింగ్ని క్లిక్ చేస్తే కాబట్టి దీన్ని హెడ్డింగ్ క్లిక్ చేసినప్పుడు కొలాప్స్ అనేది మనకు కావాలి. అందుకు మనకి దీనికి ఒక ఐడి ఇస్తున్నా. ఐడి ఈక్వల్ టు MSG1. ఈ ఐడిని టార్గెట్ చేయాలంటే ఇక్కడ యాంకర్ ట్యాగ్ లేదు, ఇక్కడ ఒక డివ్ ఉంది కాబట్టి డివ్కి డేటా టార్గెట్ అని రాయాలి. డేటా టార్గెట్ ఈక్వల్ టు ఇట్స్ ఏ హ్యాష్ MSG1. అండ్ అదేవిధంగా డేటా టోగుల్ ఈక్వల్ టు ఇట్స్ ఏ కొలాప్స్. హైడ్ అండ్ షో జరగాలంటే ఇట్స్ ఏ కొలాప్స్. దట్స్ ఇట్. చూడండి క్లిక్ చేస్తున్నా హైడ్ అండ్ షో జరుగుతుంది. సేమ్ ఇది అన్నిటికీ కావాలి, ఇదే వాల్యూస్ అన్నిటికీ కావాలి. సేమ్ కాపీ చేసుకున్నాను. ఇక్కడ మనకు ఐడి మార్చాలి. మళ్ళీ ఐడి మార్చాలి. ఇక్కడ message2 ఇస్తున్నాం. ఐడీస్ కామన్గా ఉండకూడదు మనకి. ఎప్పుడు ఐడీస్ అనేది డిఫరెంట్గా ఉండాలి. మనకి ఇక్కడ బూట్స్ట్రాప్లో ఐడీస్ అన్ని డిఫరెంట్గా ఉండాలి. ఇక్కడ మనకు ఐడి message1 ఇచ్చాను. నెక్స్ట్ message2. ఐడి కామన్గా ఇచ్చారంటే మీకు అవుట్పుట్ ఎప్పటికీ రాదు. ఓకే, మళ్ళీ మిస్ మ్యాచ్ అయిపోద్ది మనకి. నా సీస్ ఇప్పుడు మనకు అవుట్పుట్కి వెళ్దాం. దీన్ని క్లిక్ చేస్తున్నా. ఈ కేసెస్లో మనకు అవుట్పుట్ అయితే వచ్చింది. బట్ ఇక్కడ నుండి వీటిని క్లిక్ చేసినప్పుడే హైడ్ అండ్ షో జరుగుతుంది. బట్ వీటిని క్లిక్ చేసినప్పుడు ఇంకొక వాల్యూ హైడ్ అండ్ షో జరగట్లేదు. ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవ్వాలి అంటే ఒకటి ఓపెన్ అయ్యింది, ఇంకోటి క్లిక్ చేస్తే ఓపెన్ అయిన వాల్యూ క్లోజ్ అవ్వాలి, ఇంకొకటి ఓపెన్ అవ్వాలి. ఇలా డిపెండ్ అవ్వట్లేదు. ఇలా డిపెండ్ అవ్వాలి అంటే వీటన్నిటికీ కామన్గా కార్డ్స్ అన్నిటికీ కామన్గా ఒక పేరెంట్ డివ్ తీసుకోండి. ఈ డివ్స్ అన్నిటికీ ఒక పేరెంట్ డివ్ తీసుకోండి. ఆ పేరెంట్ డివ్కి ఏదో ఒక ఐడి ఇవ్వండి. అకార్డియన్స్ ఇస్తున్నా. ఐడి నేమ్ కూడా అకార్డియన్ ఇస్తున్నా. ఇప్పుడు అకార్డియన్ నేమ్ అంటే ఇక్కడ ఇచ్చిన ఐడి అనేది యూజర్ డిఫైన్ నేమ్ అంటే మనకు నచ్చిన నేమ్ ఇవ్వచ్చు, నాట్ ప్రీడిఫైన్ నేమ్.
ఇప్పుడు అకార్డియన్ని మనకు ఎవ్రీ కార్డ్ బాడీలో ఇక్కడ డేటా పేరెంట్ ఈక్వల్ టు ఇట్స్ ఏ హ్యాష్ దిస్ వాల్యూ, అంతే. డేటా పేరెంట్ ఈక్వల్ టు హ్యాష్ దిస్ వాల్యూ. నౌ సేమ్ లైక్ ఇక్కడ కూడా మనకు సేమ్ వేరియబుల్, ఇక్కడ కూడా కార్డ్ బాడీకే ఇవ్వాలి. దట్స్ ఇట్, అయిపోయింది. నౌ సీ దిస్. ఇప్పుడు క్లిక్ చేస్తున్నా చూడండి బట్ ఇక్కడ మనకు ఈ పిక్చర్లో చూపించినట్టు డిఫాల్ట్గా ఇది ఓపెన్లో ఉండాలి. ఓపెన్లో ఉండాలంటే వి రైట్ ఇట్ యాజ్ ఏ షో క్లాస్ అనమాట. ఫస్ట్ దానికి రాస్తున్నా, ఇట్స్ ఏ షో, దట్స్ ఇట్. నా సీరీస్ డిఫాల్ట్గా షో ఉంటుంది. నెక్స్ట్ క్లిక్ చేస్తే చూడండి అదే హైడ్ అయిపోతుంది. ఇలా ఇదే అకార్డియన్స్ అంటాము. ఇది మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు మీరు ఈ ఏరియాలో మీరు చేయాల్సింది అకార్డియన్స్ చేయాలి. ఇక్కడ ఎలాగైతే ఉందో అలాగే కంటెంట్ తీసుకోవాలి, ఎలాగైతే టిక్ మార్క్ ఉందో అలాగే టిక్ మార్క్ తీసుకోవాలి. అండ్ ఈ మొత్తం స్ట్రక్చర్ మొత్తం ఇలాగే చేయాలి. మీరు వేరేలాగా చేయకూడదు. మొత్తం స్ట్రక్చర్ మొత్తం ఇలాగే చేసి అకార్డియన్స్ అప్లై చేయాలి. ఓకే, క్లియర్ దిస్. నెక్స్ట్ నావ్స్ కాన్సెప్ట్లో మనకు ఇలా సైడ్ బై సైడ్ మెనూ కావాలనుకుంటే ఈ నావ్స్ని ఏమంటాము అంటే మెనూ బార్ అంటాం. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్లో మీరు అబ్జర్వ్ చేసి, ఇప్పుడు నేను కొన్ని ప్రాజెక్ట్స్ చూపిస్తున్నా. ఇప్పుడు దీంట్లో ఇక్కడ పైన మెనూ బార్ ఉంది చూడండి, ఇది మెనూ బార్. మనకి దీన్ని మెనూ బార్ అంటాం. ఎక్కడైతే హోమ్, అబౌట్, సర్వీస్, కాంటాక్ట్ ఇలా నేమ్స్ వచ్చాయో దాన్ని మనకు నావ్ బార్ అంటాం. ఇది మెనూ బార్, ఇది నావ్ బార్. ఇది మెనూ బార్, ఇది నావ్ బార్. మెనూ బార్కి నావ్ బార్కి ఒకటే తేడా. నావ్ బార్లో కంపెనీ నేమ్ ఉంటుంది ఆర్ కంపెనీ లోగో ఉంటుంది. అండ్ మన పేజెస్ ఉంటాయి, హోమ్, అబౌట్, సర్వీస్ ఇలా పేజెస్ ఉంటాయి. అదే మెనూ బార్లో ఏదైనా సోషల్ మీడియా ఐకాన్స్ కానీ, ఏదైనా మొబైల్ నెంబర్ కానీ, టైమ్స్ కానీ, లేదా ఓపెనింగ్ డేట్స్, డే టైమ్స్ కానీ, అండ్ మొబైల్ నెంబర్స్, ఈమెయిల్ ఐడీస్ అలాంటి ఏమైనా సరే మెన్షన్ చేసి ఉంటారు. ఇప్పుడు ఇది ఒకటి మెనూ బార్. అండ్ అదేవిధంగా ఇక్కడ ఈ కేసులో చూస్తే ఇది మెనూ బార్, ఇది ఒక మెనూ బార్. ఓకే, ఇది మెనూ బార్. అండ్ ఇప్పుడు ఇక్కడ ఉండేది కూడా మనకు మెనూ బార్, ఇది కూడా మనకు మెనూ బార్ అనమాట. ఓకే, ఇది మెయిన్ నావ్ బార్. బట్ ఈ ప్రాజెక్ట్లో మనకి ఇది మెయిన్ నావ్ బార్, ఇక్కడ మెనూ బార్ లేదు. ఇట్స్ ఏ మెయిన్ నావ్ బార్. ఇది మెయిన్ నావ్ బార్ని మెయిన్ నావ్ బార్ డిజైనింగ్లో చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నావ్స్ అనేది ఇట్స్ ఏ మెనూ బార్ అనమాట. ఇప్పుడు ఇట్లా మెనూ బార్ మనకి ఇలా తీసుకుంటాం. సేమ్ ఇదే స్ట్రక్చర్ అనుకోండి. ఈ కేసెస్లో ఏం చేస్తామంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ నావ్ ఐటమ్, నావ్ లింక్, నావ్ ఐటమ్, నావ్ లింక్, నావ్ ఐటమ్, నావ్ లింక్, నావ్ ఐటమ్, నావ్ లింక్. ఇక్కడ డిజేబుల్ ఏం చేయకూడదు, అందుకని తీసేస్తాం. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే యాంకర్ ట్యాగ్ లోపల ఐకాన్స్ని కాపీ పేస్ట్ చేయాలి. ఇక్కడ ఐకాన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఐకాన్స్ తీసుకోవాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంది కాబట్టి మొబైల్ నెంబర్ తీసుకోవాలి. బట్ ఎవ్రీథింగ్ మీరు తీసుకోవాల్సింది ఎక్కడ అంటే విత్ ఇన్ ది యాంకర్ ట్యాగ్లోనే తీసుకోవాలి. ఇక్కడ ఫేస్బుక్ ఐకాన్, ట్విట్టర్ ఐకాన్, మొబైల్ సింబల్ అండ్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఈ యాంకర్ ట్యాగ్లోనే ఇవ్వాలి. ఇప్పుడు మనకి ఇది మొబైల్ నెంబర్ అనుకోండి, ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంది, ఇక్కడ సింబల్ ఇవ్వండి మీరు ముందు. ఇప్పుడు ఈ మొబైల్ నెంబర్ రైట్ సైడ్కి పోవాలనుకుంటున్నా, దీని మొత్తం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే ఇక్కడున్న కలర్ని కాపీ చేసుకోండి. ఇక్కడ మీరు కలర్ని కాపీ చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బీజీ డేంజర్. ఇప్పుడు దీనికి అంతటికి వైట్ కలర్ కావాలంటే యాంకర్ ట్యాగ్ ఇవ్వాలి, టెక్స్ట్ వైట్. అంటే ఇక్కడ జనరల్గా నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నా ఎలా ఇవ్వాలి అనేసి ఇవన్నీ. ఇప్పుడు ఈ లాస్ట్ మెనూ వచ్చేసి ఎండింగ్కి వెళ్ళాలి. ఈ లాస్ట్ మెనూ ఎండింగ్కి వెళ్ళాలి అంటే లాస్ట్ వాల్యూకి అంటే ఎల్ఐకి స్ట్రక్చర్ మొత్తం, ఈ స్ట్రక్చర్ మొత్తం రైట్ సైడ్కి వెళ్ళాలంటే ఈ స్ట్రక్చర్ మొత్తం అనేది యాంకర్ ట్యాగ్ కాదు, ఎల్ఐ అనమాట. ఈ ఎల్ఐకి మీరు ఏం రాయాలంటే ఎంఎల్ ఆటో, మార్జిన్ లెఫ్ట్ ఆటో. అంటే మార్జిన్ లెఫ్ట్ ఆటో అంటే కంప్లీట్గా రైట్కి వెళ్తుంది. అదే ఎంఆర్ ఆటో అంటే మార్జిన్ రైట్ ఆటో అంటే కంప్లీట్గా లెఫ్ట్కి వస్తుంది. నా సిరీస్ ఎంఎల్ ఆటో అంతే. ఇట్లా లాస్ట్ మెనూ వచ్చేసి ఎండింగ్కి వెళ్ళాలంటే వి యూజ్ ఎంఎల్ ఆటో. క్లియర్? దీనిలో ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి. అలైన్మెంట్,
జస్టిఫై కంటెంట్ సెంటర్, జస్టిఫై కంటెంట్ ఎండ్ అండ్ వర్టికల్గా అంటే నావ్ ఫ్లెక్స్ కాలం అండ్ అదేవిధంగా మనకు ట్యాబ్స్ పిల్స్ అనమాట. ట్యాబ్స్ పిల్స్ కావాలంటే ఇలాంటి టైప్. ఇక్కడ ఏం రాసి అంటే నావ్ పిల్స్ ఇచ్చారు, ఇక్కడ నావ్ ట్యాబ్స్ ఇచ్చారు అంతే. నావ్ ట్యాబ్స్, నావ్ పిల్స్ అంటే ఇలా ఉంటుంది. సరే, పిల్స్ అంటే బటన్ టైప్ ఉంటుంది, ట్యాబ్స్ అంటే ఇలా ట్యాబ్ టైప్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే జస్టిఫైడ్ చూడండి, జస్టిఫైడ్ ఇస్తున్నాం. నావ్ పిల్స్ జస్టిఫైడ్, నావ్ ట్యాబ్స్ జస్టిఫైడ్ అంటే ఏంటంటే 100% విడ్త్లో అప్లై అవుతుంది మనకు. 100% విడ్త్లో మనకి జస్టిఫై అవుతుంది. బట్ ఇక్కడ నావ్స్లో మనకు డ్రాప్ డౌన్ ఉన్నాయి, ఇవన్నీ చూడండి. ఈ డ్రాప్ డౌన్స్ అన్ని నార్మల్గా చూడాల్సిందే. ఇక్కడ మనకు టోగలబుల్ ఆర్ డైనమిక్ ట్యాబ్స్ అంటున్నాం. డైనమిక్ ట్యాబ్స్ అంటే ఈ ట్యాబ్ని క్లిక్ చేసినప్పుడు డైనమిక్గా కంటెంట్ ప్రింట్ చేయడం. ఏ ట్యాబ్కి సంబంధించిన కంటెంట్ ఆ ట్యాబ్లో ప్రింట్ చేయడము, ఏ ట్యాబ్కి సంబంధించింది ఆ ట్యాబ్లో ప్రింట్ చేయడం. ఇది ఎలా వర్క్ అవుతుంది, ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాం. ఇక్కడ టాపిక్స్లోకి వెళ్తున్నా. టాపిక్స్లో మనకు ఒక టాపిక్ HTML. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది సిఎస్ఎస్ పేజ్ అనమాట. ఇది సిఎస్ఎస్ పేజ్ అనమాట. ఈ సిఎస్ఎస్ పేజ్లో మనకు చాలా కంటెంట్ ఉంది. సిఎస్ఎస్ కంటెంట్ చాలా చూపించుకోవాలనుకుంటున్నా, బట్ ఇదే పేజ్లో నేను చూపించలేను. అందుకని నేను పార్ట్స్గా డివైడ్ చేస్తాను. ఈ సిఎస్ఎస్లో నేను ట్యాబ్స్గా డివైడ్ చేశాను. అబౌట్ సిఎస్ఎస్, కోర్స్ కంటెంట్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇలా డివైడ్ చేశాను. ఇప్పుడు అబౌట్ సిఎస్ఎస్ అని క్లిక్ చేస్తే అంటే డిఫాల్ట్గా మనకు ఇది యాక్టివ్లోనే ఉంటుంది. నేనేం క్లిక్ చేయలేదు, డిఫాల్ట్గా ఫస్ట్ బటన్ యాక్టివ్లో ఉంది అండ్ దానికి సంబంధించిన కంటెంట్ వచ్చింది. నెక్స్ట్ నేను ఇంకొక బటన్ క్లిక్ చేస్తే, ఇంకో ట్యాబ్ని క్లిక్ చేస్తే ఇట్స్ ఏ పిల్ అనమాట. బటన్ టైప్ ఉంది కాబట్టి పిల్. ఓకే, దీన్ని ట్యాబ్స్ కూడా అనొచ్చు. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి ఏమవుతుందంటే ఆల్రెడీ ఓపెన్ అయింది, క్లోజ్ అవుతుంది, అండ్ క్లిక్ చేసింది ఓపెన్ అవుతుంది ఇలా. అదేవిధంగా ఓపెన్ అయింది, క్లోజ్ అవుతుంది, నెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు ఇలా మనకి ట్యాబ్స్ లాగా వర్క్ అవుతాయి. సిరీస్ ఇలా ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు ఇలా ఒకదానికోటి. క్లియర్? దీన్నే పిల్స్, డైనమిక్ పిల్స్ అంటాం. ఇక్కడ కూడా చేయాల్సింది అవే, డైనమిక్ పిల్స్, డైనమిక్ ట్యాబ్స్. ఇది ట్యాబ్స్ ఇలా ట్యాబ్ లాగా ఉందంటే ట్యాబ్స్ అంతే. ఇక్కడ నావ్ ట్యాబ్స్ పెడితే సరిపోద్ది. అదే పిల్స్ కావాలంటే ఇక్కడ నావ్ పిల్స్ పెడితే సరిపోద్ది అంతే, అనిమించి ఇంకేం లేదు. ఇప్పుడు ఇది ఎలా చేస్తాము అంటే ఏవైతే లింక్స్ అంటే ఏవైతే ట్యాబ్స్ నేను క్లిక్ చేయాలనో వాటిని ఏం చేస్తామంటే ఇక్కడ ట్యాబ్స్లో చూడండి, నావ్ ట్యాబ్స్ 100% విడ్త్కి అలైన్మెంట్ చేయాలనుకుంటే ఇక్కడ ఉన్నట్టు మనకి రాసేయచ్చు. నావ్ జస్టిఫైడ్ అనేసి ఇచ్చామంటే 100% విడ్త్కి వెళ్ళిపోద్ది. నావ్ ట్యాబ్స్ స్పేస్ 100% విడ్త్. ఫస్ట్ ఇది మాత్రం అబ్జర్వ్ చేయండి. స్ట్రక్చర్ రెడీ 100% విడ్త్ అప్లై అయింది ఇలాగా. ఇప్పుడు ఈ బటన్కి దీనికి సంబంధించిన కంటెంట్ ఇవ్వాలి. ఈ బటన్ యాక్టివ్ ఉండాలి, దానికి సంబంధించిన కంటెంట్ యాక్టివ్లో ఉండాలి. ఇప్పుడు వీటికి సంబంధించిన బటన్కి సంబంధించిన కంటెంట్ మొత్తం ఏం చేస్తామంటే ట్యాబ్ కంటెంట్ అనే పేరెంట్ అనమాట. ఇది ట్యాబ్ కంటెంట్ అనే పేరెంట్ లోపల అన్నిటికీ సంబంధించిన కంటెంట్, ఒక్కొక్క దానికి సంబంధించిన కంటెంట్ ఒక డివ్లో ఇవ్వాలి. దీనికి సంబంధించిన కంటెంట్ ఒక డివ్లో, దీనికి సంబంధించిన కంటెంట్ ఒక డివ్లో, దీనికి సంబంధించిన కంటెంట్ ఒక డివ్లో ఇవ్వాలి. ఇలా డివ్లో ఇచ్చిన తర్వాత ప్రతి డివ్కి ఒక ఐడి ఇవ్వాలి. దీంట్లో ఏదైనా మీ చాయిస్ అనమాట. ఇక్కడ చూడండి, ఒకదానికి కోర్ కంటెంట్ ఇలా ఇచ్చాను, ఇంకో దానికి ఇలా ఇచ్చాను, ఇంకో దానికి అకార్డియన్స్ ఇచ్చాను. ఏ దానికి సంబంధించి ఏ ట్యాబ్కి సంబంధించిన కంటెంట్ ఆ ట్యాబ్లో మీ ఇష్టం అనమాట. అంటే ఆ పర్టికులర్ డివ్లోనే ఇవ్వాలి, ఆ పర్టికులర్ డివ్లోనే ఇవ్వాలి, ఆ పర్టికులర్ డివ్లోనే ఇవ్వాలి. ప్రతి డివ్కి ఒక ఐడి ఇవ్వండి. ఇది హోమ్ ఐడి అనుకుంటున్నా, ఇది మెనూ 1 ఐడి అనుకుంటున్నా, ఇది మెనూ 2 ఐడి అనుకుంటున్నా. ఇప్పుడు దీంట్లో కంటెంట్లో మనకేంటంటే ఫస్ట్ కంటెంట్ మాత్రమే కనిపించాలి, మిగతా కంటెంట్స్ అన్ని హైడ్ అవ్వాలి. ఇక్కడ మనకు ట్యాబ్ ప్యాన్ అనే క్లాస్ రాయడం వల్ల ఏమవుతుందంటే అన్ని హైడ్ అయిపోతాయి. బట్ ఫస్ట్ ఇది మాత్రమే నాకు కనిపించాలి కాబట్టి దానికి యాక్టివ్ అనే క్లాస్ రాస్తాం. ఓకే, ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ నాకు వద్దు అంటే డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసేయండి అంతే. ఓకే, ఎప్పుడైనా సరే ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ నాకు వద్దులే, నాకు బోర్ కొడుతుంది, నేను చేయలేకున్నా, అర్థం చేసుకోలేకున్నా అంటే ఈ కోడ్ మొత్తం కాపీ పేస్ట్ చేసుకొని చేసేయండి అంతే. ఈ మెనూస్ ఇంకా పెంచుకోవాలనుకుంటే ఈ 3 లింక్స్ ఉన్నాయి. ఆ 3 లింక్స్ రెఫర్స్ టు దిస్. ఫస్ట్ ఎల్ఐ, సెకండ్ ఎల్ఐ, థర్డ్ ఎల్ఐ. ఇంకా మెనూ పెంచాలంటే ఇక్కడ 4th ఎల్ఐ ఇస్తారు. ఎల్ఐలో మొత్తం కాపీ చేసుకొని ఇక్కడ ఇస్తాం. ఇప్పుడు దీనికి సంబంధించిన ఐడి వచ్చేసి ఇంకోటి పెంచుకుంటారు. ఇక్కడ దానికి సంబంధించిన క్లాస్ పెంచుకుంటాం, దాని ఐడి మార్చుకుంటాం, దాని స్ట్రక్చర్ మార్చుకుంటాం, అన్నీ మార్చుకుంటాం. ఇప్పుడు దీనికి రిలేషన్ ఎలా చేస్తామంటే డేటా టోగుల్ ట్యాబ్ అనేసి ఇవ్వాలి, డేటా టోగుల్ ట్యాబ్ ఇవ్వాలి. హెచ్ఆర్ఎఫ్ ఇట్స్ యాంకర్ ట్యాగ్ కాబట్టి హెచ్ఆర్ఎఫ్లో ఇట్స్ ఐడి ఇస్తాం అంతే. హెచ్ఆర్ఎఫ్లో ఐడి ఇస్తాం,
డేటా టోగుల్ ట్యాబ్ అనాలి. ఇక్కడ కొలాప్స్ అనకూడదు. ట్యాబ్ ఎందుకంటే ట్యాబ్ టు ట్యాబ్ చేంజ్ అవుతోంది. ట్యాబ్ టు ట్యాబ్ వెళ్తోంది కాబట్టి ఇట్స్ ఏ డేటా టోగుల్ ట్యాబ్ అనమాట. ఇన్ ద ప్లేస్ ఆఫ్ పిల్ ఇక్కడ పిల్స్ రాసుకుంటాం అంతే. నావ్ పిల్స్ రాస్తాం. అంతకు మించి ఇంకేం లేదు. అదేవిధంగా డౌన్ ఏం చూడండి సేమ్ అంతే. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే మొత్తం ఒకటోటి అనలైజ్ చేసుకుంటూ చేయాలన్నమాట. ఓకే క్లియర్. నెక్స్ట్ మెయిన్ నావ్ బార్ అనమాట. నావ్ బార్ వచ్చేసి మనకు లోగో ఉంటుంది, లేదనుకుంటే కంపెనీ నేమ్ ఉంటుంది, మెనూ ఉంటుంది, కొన్ని ఫామ్స్ ఉంటాయి, ఇంకా డిఫరెంట్ మెనూస్ ఉండొచ్చు. బేసిక్ నావ్ బార్లో మనకు నావ్ బార్ లేకుండా అంటే కంపెనీ నేమ్ లేకుండా చేయాలంటే దిస్ ద వాల్యూ. బట్ మనకు నావ్ బార్ అనగానే మనకు వచ్చేది మెయిన్ నావ్ బారే. ఇక్కడ నావ్ బార్ కలర్స్ ఇవ్వాలి కావాలంటే చూడండి, బీజీ ప్రైమరీ బీజీ సక్సెస్ ఇవ్వచ్చు. నావ్ బార్ కలర్స్ బీజీ ప్రైమరీ బీజీ సక్సెస్ ఇవి, బీజీ డేంజర్ ఈ కలర్స్ మనం ఇస్తాము. ఇక్కడ మనకు నావ్ బార్ విషయానికి వస్తే ఇక్కడ బ్రాండ్ అంటే లోగో. ఇక్కడ ఈ కేసెస్లో మనకు నావ్ బార్ ఇవ్వాలి, సారీ నావ్ బార్ లోపల కంపెనీ నేమ్ కానీ కంపెనీ లోగో కానీ కావాలి. కంపెనీ నేమ్ కానీ కంపెనీ లోగో కూడా కావాలి. కంపెనీ నేమ్ కావాలి అనేసి అనుకుంటే నావ్ బార్ బ్రాండ్ లోపల ఇవ్వాలి. నావ్ బార్ బ్రాండ్ లోపల ఇవ్వాలి. అదేవిధంగా ఇమేజ్ కావాలన్నా నావ్ బార్ బ్రాండ్ లోపలే ఇమేజ్ ట్యాగ్తో ఇవ్వాలి. టెక్స్ట్ కావాలంటే నావ్ బార్ బ్రాండ్లో టెక్స్ట్ ఇస్తాము. ఇమేజ్ కావాలంటే నావ్ బార్ బ్రాండ్లోనే ఇమేజ్ ఇస్తాం అంతే. ఓకే మెయిన్ యూజ్ చేసేది ఇట్స్ ఏ కొలాప్సిబుల్ నావ్ బార్ని యూజ్ చేస్తాం. ఎక్కడైనా సరే మీరు యూజ్ చేయాల్సింది కొలాప్సిబుల్ నావ్ బార్ని యూజ్ చేయాలి. ఈ కోడ్ మనం అనలైజ్ చేసుకుందాం. కొలాప్సిబుల్ నావ్ బార్ హ్యాండిల్ చేద్దాం. ఇప్పుడు మనకు ఇక్కడ చూస్తే నావ్ బార్ ఎక్స్పాండ్ ఎండి ఇది మెయిన్ ఇంపార్టెంట్. మిగతా క్లాస్ అన్ని కామన్ లేండి. ఈ నావ్ బార్ ఎక్స్పాండ్ ఎండి అంటే ఏంటంటే ఎండి స్క్రీన్లో ఎక్స్పాండ్ అవ్వాలి అని దాని మీనింగ్. ఎండి స్క్రీన్ అంటే మనకు ఎండి స్క్రీన్ 768 అనమాట. ఎప్పుడైతే 768 వస్తుందో సిరీస్ చూడండి 752 768 ఎప్పుడైతే వస్తుందో సిరీస్ ఎప్పుడైతే 768 వస్తుందో అప్పుడు మనకి ఎక్స్పాండ్ అవుతుంది. మిగతా కేసులో కొలాప్సిబుల్ అని ఉంటుంది, ఇట్లా మెనూ కనపడదు. దిస్ ద థింగ్. ఎప్పుడు మనకు ఈ మెనూ అనేది ఎక్స్పాండ్ అవ్వాలి అనేది ఇది అనమాట. ఇన్ కేస్ మనకి ఇక్కడ ఎల్జీ స్క్రీన్లో ఎక్స్పాండ్ అవ్వాలి అంటే ఇక్కడ ఎల్జీ పెడతారు. లేదు ఎక్సెల్ స్క్రీన్లో ఎక్స్పాండ్ అవ్వాలంటే ఇక్కడ ఎక్సెల్ పెడతారు. ఇక్కడ ఎస్ఎం స్క్రీన్లో ఎక్స్పాండ్ అవ్వాలంటే ఇక్కడ ఎస్ఎం అనమాట. నా సిరీస్ ఎస్ఎం స్క్రీన్లోనే ఎక్స్పాండ్ అవుతుంది. సిరీస్ ఇలా ఎక్స్ఎం స్క్రీన్లోనే ఎక్స్పాండ్. నౌ నెక్స్ట్ ఇక్కడ బటన్ అనమాట. ఈ బటనే ఇక్కడ కనిపించేది అనమాట. ఈ బటన్ క్లాస్ నేమ్ ఏమి ఇస్తానంటే ఫస్ట్ నావ్ బార్ టోగ్లర్ అనే క్లాస్. బటన్కి నావ్ బార్ టోగ్లర్ అనే క్లాస్. దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఎక్స్పాండ్ ఎస్ఎం చేస్తున్నాం అంటే ఈ నావ్ బార్ టోగ్లర్ అనేది ఈ బటన్ ఓన్లీ మొబైల్ వ్యూలోనే కనిపించాలి. అంటే ఎక్కడైతే మనకి ఎక్స్పాండ్ చేయట్లేదో దాంట్లో మాత్రమే కనిపించాలి. ఎక్స్పాండ్ చేసిన తర్వాత నాకు ఇది కనపడకూడదు, బటన్ కనపడకూడదు. సిరీస్ బటన్ కనిపించలేదు, ఇక్కడ బటన్ కనిపిస్తుంది. బటన్ కనపడలేదు, బటన్ కనిపిస్తుంది. ఆ క్లాస్ నేమ్ ఏం చేస్తుందంటే మొబైల్ వ్యూలో ఈ బటన్ కనిపిస్తుంది, అదే డెస్క్టాప్ వ్యూలో మనకు బటన్ అనేది కనపడదు. రైట్. నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ దీని బటన్ క్లాస్ చూడండి, డేటా టోగుల్ కొలాప్స్, డేటా టార్గెట్ కొలాప్సిబుల్ నావ్ బార్ అని ఇచ్చాం. అంటే ఇదేంటంటే వేరే దానికి టార్గెట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ వెళ్తే బటన్ ఉంది, బటన్ క్లిక్ చేసాం చూడండి, కంటెంట్ హైడ్ అండ్ షో జరుగుతుంది. ఇప్పుడు ఈ కంటెంట్ హైడ్ అండ్ షో జరుగుతోంది అంటే ఇక్కడ ఉన్న ఈ మెనూ మొత్తం ఒక పేరెంట్ తీసుకొని దాన్ని కొలాప్స్ ఇచ్చాం, ఎందుకంటే డిఫాల్ట్గా కనపడకూడదు అనేసి. బట్ నావ్ బార్ కొలాప్స్ కూడా ఇస్తున్నారు. నావ్ బార్ కొలాప్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ మెనూ వచ్చేసి డెస్క్టాప్ వ్యూలో కనపడాలి, మొబైల్ వ్యూలో కనపడకూడదు అని దాని మీనింగ్. డెస్క్టాప్ వ్యూలో కనపడాలి అండ్ మొబైల్ వ్యూలో కనపడకూడదు అని దాని మీనింగ్. ఇలా ఓకే ఈ క్లాస్ నేమ్ అనమాట. దట్స్ ఇట్. అంతకుమించి ఇంకేం లేదు. యాజ్ ఇట్ ఈస్ కోడ్, నావ్ బార్ కోడ్ మొత్తం కాపీ పేస్ట్ చేసుకొని ఇచ్చేయడం అంతే. ఇక్కడ మెనూ పెంచుకోవాలంటే ఈ మెనూని కాపీ, ఎల్ఐని మొత్తం అంతా కాపీ చేసుకొని ఇక్కడ మెనూని పెంచుకుంటారు. ఇక్కడ మెనూ పెంచుకుంటారు. ఎన్ని మెనూస్ కావాలంటే అన్ని మెనూస్ పెంచుకుంటారు. హోమ్, అబౌట్, సర్వీస్, డ్రాప్ డౌన్ ఏది కావాలంటే అది ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ మనకు కంపెనీ నేమ్ ఇచ్చుకుంటారు.
హెడ్డింగ్ ట్యాగ్స్ వాడుకోవచ్చు. H1 గాని, H2 గాని, H3 గాని ఏదైనా సరే హెడ్డింగ్ వాడుకొని ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ మనకు బీజీ డార్క్, నావ్ బార్ డార్క్. నావ్ బార్ డార్క్ అని ఇవ్వడం వల్ల ఏమైతదంటే ఈ లైట్‌గా టెక్స్ట్ కనిపిస్తది. నావ్ బార్ డార్క్ ఇవ్వడం వల్ల లైట్‌గా టెక్స్ట్ వస్తది. అదేవిధంగా నావ్ బార్ లైట్ ఇస్తే డార్క్ కలర్‌లోకి వస్తది. చూడండి. నావ్ బార్ లైట్ ఇస్తే డార్క్ కలర్ వస్తది. అప్పుడు మనకి ఇక్కడ ఏందంటే బీజీ ప్రైమరీ కొద్దిగా డార్క్ కలర్స్ మనం రాసుకోవడం ఇలా. అదేవిధంగా నావ్ బార్ డార్క్ ఇస్తే దాని రివర్స్ డార్క్ కాబట్టి లైట్ కలర్ వస్తది. ఓకే. లైట్ కలర్. అదేవిధంగా ఇక్కడ మనకు బీజీ డార్క్. నావ్ బార్ డార్క్ డిఆర్‌కి. ఇలా. క్లియర్? క్లియర్ ఇది? ఓకే. ఇలా ఈ క్లాస్ నేమ్స్ ఇలా ఇవ్వడం వల్ల మనకొస్తాయి. ఈ బీజీ డార్క్ దగ్గర ప్రైమరీ, సక్సెస్, డేంజర్, ఇన్ఫో, వార్నింగ్ ఏదైనా సరే రాసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్. నావ్ బార్ విత్ ద డ్రాప్ డౌన్. ఇది మెయిన్ థింగ్. నావ్ బార్ లోపల మనం డ్రాప్ డౌన్ కావాలనుకుంటే దిస్. ఇక్కడ మనకు మెయిన్ ఎల్ఐకి డ్రాప్ డౌన్ ఇచ్చాం. దీంట్లో ఉంటుంది అంటే ఇలాంటి స్ట్రక్చర్‌కి మెయిన్ ఎల్ఐకి డ్రాప్ డౌన్ ఇచ్చాం. దీంట్లో ఉన్న యాంకర్ ట్యాగ్‌కి మనం ఇచ్చిన నేమ్స్ చూడండి. డ్రాప్ డౌన్ టోగుల్ అనే క్లాస్ అండ్ డేటా టోగుల్ డ్రాప్ డౌన్. క్లాస్ నేమ్ డేటా టోగుల్ డ్రాప్ డౌన్ ఇవ్వాలి. ఓకే. డ్రాప్ డౌన్ టోగుల్ అనే క్లాస్ అండ్ డేటా టోగుల్ ఈక్వల్ డ్రాప్ డౌన్ అనేసి క్లాస్ నేమ్ ఇస్తాం. నెక్స్ట్ ఈ నావ్ ఐటమ్ లోపలే దిస్ డ్రాప్ డౌన్ మెనూ. దట్స్ ఇట్. డ్రాప్ డౌన్ మెనూకి డ్రాప్ డౌన్ ఐటమ్. ఇప్పుడు ఇక్కడ మనకు డ్రాప్ డౌన్ అనేది ఎండింగ్‌లో ఉంది. దీని తర్వాత మనకి ఏదైనా మెనూ కావాలనుకుంటే ఆ మెనూని కాపీ చేసుకొని ఈ డ్రాప్ డౌన్ ఐటమ్ తర్వాత ఇచ్చేసుకుంటాం. మెనూ తర్వాత కావాలనుకుంటే ఇలా ఇచ్చేసుకోవచ్చు. నౌ సీ దిస్. డ్రాప్ డౌన్ ఎక్కడ మిడిల్‌లో ఉంది. ఇదంతా మెనూ అనమాట. ఇక్కడ హోమ్, అబౌట్, సర్వీస్, కాంటాక్ట్ ఇలా ఏదైనా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ మెనూ మొత్తం రైట్ సైడ్‌కి వెళ్ళాలి అంటే ఇక్కడున్న యుఎల్‌కి మెనూ మొత్తం రైట్ సైడ్‌కి వెళ్ళాలంటే ఇక్కడున్న యుఎల్‌కి మనం ఏం చేయాలి? ఎంఎల్ ఆటో ఇస్తే రైట్‌కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఇక్కడ మనకు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్‌లో స్పేసింగ్ కావాలంటే ఇక్కడ మీకు చూడండి బటన్ అన్నీ తీయేశారు. కొలాప్సిబుల్ అంతా తీయేశారు. మీరు చేయాల్సిందల్లా కొలాప్సిబుల్ నావ్ బార్ చేయాలి. అంటే దీన్ని కాపీ చేసుకొని ఇక్కడున్న మెనూని మీరు డ్రాప్ డౌన్‌గా కన్వర్ట్ చేయాలి. అండ్ ఇక్కడ మనకు మొత్తం అంతా మనకి ఏమైతదంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్‌లో స్పేసింగ్ కావాలి. అప్పుడు ఏం చేయొచ్చంటే ఈ నావ్‌లో ఉండే కంటెంట్ మొత్తానికి div క్లాస్ ఈక్వల్ టు div. దీన్ని మనం కంటైనర్ ఇస్తాం. కంటైనర్. దట్స్ ఇట్. నౌ సీ కంటైనర్ మొత్తం దీనిలో ఇచ్చేస్తాం. నౌ సీ దిస్. ఇలా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్‌లో స్పేసింగ్ వస్తది. అప్పుడు ఈ మెనూని వచ్చేసి మనం ఏం చేస్తాం? యుఎల్‌కి ఎంఎల్ ఆటో రైట్ సైడ్‌కి వెళ్ళిపోద్ది. అండ్ అదేవిధంగా దీంట్లో డ్రాప్ డౌన్ మెనూ కావాలనుకుంటే డ్రాప్ డౌన్ మెనూని కాపీ పేస్ట్ చేసుకుంటాం. ఈ మెనూ మొత్తం కాపీ పేస్ట్ చేసుకొని ఈ మెనూ ఎక్కడైతే కావాలనో ఇక్కడ కంటెంట్‌లో మిడిల్‌లో ఇస్తున్నాం. నౌ సీ దట్స్ ఇట్. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇట్లా మెనూ ఇలా. ఇది కొలాప్స్ నావ్. ఇప్పుడు చూడండి నావ్ బార్ మనకు స్క్రీన్ తగ్గినప్పుడు మనం చూడండి ఇలా స్క్రీన్ డ్రాప్ డౌన్ వస్తుంది. ఆటోమేటిక్‌గా మనం చూడండి డ్రాప్ డౌన్ ఇక్కడ వచ్చేస్తది. మొత్తం అంతా ఇలా వచ్చేస్తది. కొలాప్సిబుల్ నావ్ బార్ చేయాలి మనకి ఎప్పుడైనా నావ్ బార్‌లో. ఓకే. దిస్ థింగ్. ఇంక అదేవిధంగా నావ్ బార్‌లో బటన్ కావాలంటే, ఫార్మ్స్ కావాలంటే ఏదైనా సరే ఇవన్నీ వెరిఫై చేయండి. అండ్ అదేవిధంగా నావ్ బార్ టాప్‌లో ఫిక్స్ అవ్వాలనుకుంటే ఫిక్స్డ్ టాప్ అనే క్లాస్ నేమ్ నావ్‌కి ఇవ్వాలి. ఫిక్స్డ్ టాప్ అనేసి నావ్‌కి ఇవ్వాలి. అదేవిధంగా బాటంలో కావాలంటే ఫిక్స్డ్ బాటమ్ అనేసి ఇస్తాం. అదేవిధంగా ఎక్కడో నావ్ బార్ ఉంది టాప్‌కి వెళ్ళినప్పుడు స్టిక్ అవ్వాలనుకుంటే స్టిక్కీ టాప్ అనే క్లాస్ నేమ్ ఇస్తాం. స్టిక్కీ టాప్ ఎక్కడో ఉంది మనకు టాప్‌కి వెళ్ళినప్పుడు స్టిక్ అవ్వాలనుకుంటే ఇట్స్ ఏ స్టిక్కీ టాప్ అంతే. ఓకే. నెక్స్ట్ కరోజల్ అంటే ఇమేజ్ స్లైడ్ అంతే. ఇమేజ్ స్లైడ్ మీద మనకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 3 డాట్స్ ఉన్నాయి. ఇవి యారో మార్క్స్ చూడండి. వీటిని క్లిక్ చేస్తే స్లైడ్ అవుతున్నాయి. ఇది నెక్స్ట్‌కి అంటే ఇది ప్రివ్యూకి వెళ్తున్నాయి. ఇది నెక్స్ట్‌కి వెళ్తున్నాయి. నెక్స్ట్ ప్రివ్యూ. నెక్స్ట్ ఇవి ఇండికేటర్స్ అంటాం వీటిని. మన దగ్గర ఎన్ని ఇమేజెస్ అయితే ఉన్నాయో అన్ని ఇండికేటర్స్ ఉండాలి. ఫస్ట్ ఇండికేటర్ క్లిక్ చేస్తే ఫస్ట్ ఇమేజ్ ఓపెన్ అవుతుంది.
సెకండ్ ఇండికేటర్ క్లిక్ చేస్తే సెకండ్ ఇమేజ్ వస్తుంది, థర్డ్ ఇండికేటర్ క్లిక్ చేస్తే థర్డ్ ఇమేజ్ వస్తుంది. ఇప్పుడు ఇదంతా మనకు కావాలంటే జస్ట్ ఈ కోడ్ మొత్తం కాపీ పేస్ట్ చేసుకోండి. మీరు ఏం చేయొద్దు, ఈ స్ట్రక్చర్కి సంబంధించిన కోడ్ మొత్తం కాపీ పేస్ట్ చేసుకోండి. దిస్ ద థింగ్, మొత్తం అంతా ఇదంతా ఎక్కడి నుంచి అయితే మనకు డివ్ ఉందో ఆ డివ్ క్లోజింగ్ ట్యాగ్ వరకు మనకు రాసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనకు ఇమేజెస్ అనేది ఇది కరోజల్ ఇన్నర్ అనేది ఇమేజెస్. ఫస్ట్ ఇమేజ్కి మాత్రమే యాక్టివ్ అనే క్లాస్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇమేజ్ మాత్రమే యాక్టివ్ అనే క్లాస్ ఉండాలి. బట్ ప్రతి ఇమేజ్కి హైట్ విడ్త్ సేమ్గా ఇవ్వండి. అన్ని ఈక్వల్గా హైట్ విడ్త్తో ఉండాలి అనుకుంటే ప్రతి ఇమేజ్కి హైట్ విడ్త్ ఈక్వల్గా ఇవ్వండి. ప్రతి ఇమేజ్కి హైట్ విడ్త్ ఈక్వల్గా ఇవ్వండి. ప్రతి ఇమేజ్కి హైట్ విడ్త్ ఈక్వల్గా ఇవ్వండి. ఇలా ప్రతిదానికి రాయలేమనుకుంటే ఇంటర్నల్లో రాసుకోండి. ప్రధాని రాయలేమనుకుంటే ఇంటర్నల్లో రాసుకోండి. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కరోజల్ ఇన్నర్ లోపల యాక్టివ్ అనే క్లాస్ కంపల్సరీ ఉండాలి. ఫస్ట్ దానికే, మళ్ళీ మిగతా వాటికి ఉండకూడదు, ఫస్ట్ దానికి మాత్రమే ఉండాలి. ఇన్ కేస్ ఈ ఇమేజెస్ ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే కరోజల్ ఐటమ్ని కాపీ పేస్ట్ చేయండి. ఇలా కరోజల్ ఐటమ్ ఎన్ని కాపీ పేస్ట్ చేస్తున్నాయండి, 1 2 2 ఇంక్రీజ్ చేశాను. ఇక్కడ ఇమేజెస్ అన్ని మార్చుకోండి. ఎస్ఆర్సీలో ఉండే ఇమేజెస్ అన్ని మార్చేయండి మీరు. ఇప్పుడు ఇక్కడ మీరు మార్చాల్సింది ఏంటంటే 2 వాల్యూస్ని 2 ఇమేజెస్ని ఇంక్రీజ్ చేశాను. బట్ ఇక్కడ ఉండేది మనకు 3 ఇండికేటర్సే. ఇంకా 2 ఇమేజెస్ పెంచారు కాబట్టి ఇంకా 2 ఇండికేటర్స్ కావాలి. ఆ ఇండికేటర్స్ ఎక్కడ ఉంటాయంటే సిరీస్ కరోజల్ ఇండికేటర్స్. ఈ ఇండికేటర్స్లో మనకి ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న కోడ్ 2 కాపీ చేస్తాను, 1 and 2. దీంట్లో వాల్యూస్ ఏం చేయాలంటే ఇవి ఒక ఆర్డర్లో ఉండాలి. 0 1 2 3 4. అంటే ఇక్కడ 0 అంటే ఫస్ట్ ఇమేజ్, 1 అంటే సెకండ్ ఇమేజ్, 2 అంటే థర్డ్ ఇమేజ్, 3 అంటే ఫోర్త్ ఇమేజ్, 4 అంటే ఫిఫ్త్ ఇమేజ్. ఇలా అన్నమాట, ఒక ఆర్డర్ అనమాట. నో రన్ చేస్తే నో సిరీస్ ఏది కావాలంటే అది ఇలా. అండ్ అదేవిధంగా ఈ ఐకాన్స్ కావాలంటే ఈ కరోజల్ ఇన్నర్ కింద, ఈ కరోజల్ ఇన్నర్ అంతా అయిపోవాలి. ఈ కరోజల్ ఇన్నర్కి ఇండికేటర్స్కి సంబంధం లేదు. దీని పైన సైడ్ ఇలా ఇండికేటర్స్ ఇచ్చాం, అండ్ దీనికి కింది సైడ్ ఇవి ఇస్తున్నాం. కరోజల్ కంట్రోల్ ప్రివ్యూ అనమాట. కరోజల్ కంట్రోల్ ప్రివ్యూ, దాంట్లో కరోజల్ కంట్రోల్ ప్రివ్యూ ఐకాన్, కరోజల్ కంట్రోల్ నెక్స్ట్ అనమాట, కరోజల్ కంట్రోల్ నెక్స్ట్ ఐకాన్. ఓకే, కరోజల్ కంట్రోల్ ప్రివ్యూ, కరోజల్ కంట్రోల్ నెక్స్ట్. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఉండేది కాపీ పేస్ట్ చేసేయండి అంతే, అంతకుమించి ఇంకేం లేదు. డేటా స్లైడ్ ప్రివ్యూ అంటే చూడండి ఇలా ప్రివ్యూస్కి వెళ్తుంది. డేటా స్లైడ్ నెక్స్ట్ అంటే నెక్స్ట్కి వెళ్తుంది. అండ్ అదేవిధంగా నేనేం చేయట్లేదు, నేనేం చేయకుండానే అదే స్క్రోలింగ్ అవుతుంది. చూడండి అదే స్క్రోలింగ్ అవుతుంది. దానికోసం మనకి చేసింది ఏంటంటే ఇక్కడ మెయిన్ పేరెంట్కి ఇక్కడ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఐడినే ప్రతి ఒక్క దానికి ఇస్తున్నా చూడండి. డేటా టార్గెట్ డెమో 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 డెమో. ఇక్కడ ఐడి మారిస్తే ఇక్కడ కూడా మార్చాలి, ఇక్కడ అండ్ ఇక్కడ కూడా ఇండికేటర్స్లో కూడా మనం మార్చాలి. ఓకే, ఈ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏ ఐడి అయితే ఉంటుందో ఆ ఐడిని అన్నిటికీ ఇవ్వాలి. నెక్స్ట్ క్లాస్ నేమ్ కరోజల్ స్లైడ్. ఇక్కడ స్లైడ్ అనే క్లాస్ నేమ్ ఇవ్వడం వల్ల మాత్రమే ఇలా స్లైడ్ అవుతుంది, అంటే డేటా రైడ్ కరోజల్. ఇప్పుడు మాకు ఇండికేటర్స్ వద్దు, ఇవన్నీ వద్దు అనుకుంటే ఇవన్నీ తీసేయచ్చు మీరు. ఆటోమేటిక్గా నాకు ఇమేజెస్ స్లైడ్ అవ్వాలనుకుంటే దిస్ ద ఎనఫ్. చూడండి దట్స్ ఇట్, ఇంకా అవే స్లైడ్ అవుతుంటాయి. చూడండి మనకి ఇండికేటర్స్ లేవు, అవే స్లైడ్ అవుతుంది. స్లైడ్ అవ్వాలంటే కంపల్సరీ ఈ డేటా రైడ్ కరోజల్ ఉండాలి, క్లాస్ నేమ్ కరోజల్ స్లైడ్ ఉండాలి. ఇదంతా మొత్తం ఓకే. ఇలా స్లైడ్స్ ఏం లేకుండా అదే ఆటోమేటిక్గా స్లైడ్ అవుతూ ఉండాలంటే దిస్ ద కాన్సెప్ట్. ఇప్పుడు ఇమేజ్ మీద కంటెంట్ కావాలనుకుంటే, ఇమేజ్ మీద కంటెంట్ కావాలంటే ఇట్స్ ఏ కరోజల్ క్యాప్షన్. కరోజల్ ఐటంలో ఇమేజ్ ఉంటుంది, ఆ ఇమేజ్ మీద కంటెంట్ కావాలి కాబట్టి ఈ కరోజల్ ఐటంలోనే కరోజల్ క్యాప్షన్ రాయాలి. దీంట్లో ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ కావాలనో ఆ కంటెంట్ మీ చాయిస్ అనమాట. ఇక్కడ ఏ ఇమేజ్ మీద కావాలనో ఆ ఇమేజ్లో మనకు సిరీస్. ఇప్పుడు ఫస్ట్ కరోజల్ ఇన్నర్ లోపల కరోజల్ ఐటమ్ ఉంది, ఈ ఐటమ్ మీద నాకు ఇమేజ్ మీద నాకు కంటెంట్ కావాలనుకుంటే సిరీస్ కరోజల్ క్యాప్షన్. అదే సెకండ్ ఇమేజ్ మీద నాకు కావాలంటే ఈ కరోజల్ ఐటంలోనే మనకు కరోజల్ క్యాప్షన్ అనేది చిల్డ్రన్. దీంట్లో మనకు హెడ్డింగ్, పారాగ్రాఫ్, బటన్ ఏదైనా సరే మీ చాయిస్. ఓకే, క్లియర్? ఇది కరోజల్ గురించి. నెక్స్ట్ మోడల్ అనమాట. మోడల్ అంటే ఏంటంటే ఏదైనా బటన్ క్లిక్ చేసినప్పుడు ఇట్లా మోడల్ లాగా ఓపెన్ అవ్వడం. చూడండి, అంటే బ్యాక్గ్రౌండ్ డల్ అవ్వాలి, ఇది ఒక బాక్స్ టైప్ ఉండాలి, కంటెంట్ అనేది ఇలా కనిపించాలి సిరీస్ ఇలా. అందుకోసం మనకి ఏదైనా సరే బటన్ ఇస్తున్నా, బటన్ వచ్చేసి డేటా టోగుల్ మోడల్.
డేటా టార్గెట్ ఎక్కడైతే మనం టార్గెట్ చేస్తున్నామో ఆ మోడల్. ఇప్పుడు ఇదంతా మోడల్ స్ట్రక్చర్ అనమాట. మోడల్‌లో మనకు 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి మోడల్ మెయిన్ పేరెంట్. మోడల్ ఈ 2 కాన్సెప్ట్స్ పక్కన పెట్టండి. మోడల్‌లో మనకు మోడల్ హెడర్, మోడల్ బాడీ, మోడల్ ఫుటర్ అనేది ఉంటది. మోడల్‌లో మనకి మోడల్ హెడర్, మోడల్ బాడీ, మోడల్ ఫుటర్. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇలా బ్యాక్‌గ్రౌండ్ డల్ అవుతుంది చూడండి. ఆ బ్యాక్‌గ్రౌండ్ డల్ చేసేది ఏందంటే దిస్ ద థింగ్. మోడల్ డైలాగ్ అనేది ఏం చేస్తది అంటే ఈ డైలాగ్ బాక్స్ లాగా చేస్తది. మోడల్ డైలాగ్ అనేది డైలాగ్ బాక్స్ లాగా చేస్తది. ఈ మోడల్ కంటెంట్ అనేది ఏం చేస్తదంటే బ్యాక్‌గ్రౌండ్ డల్ చేసి ఈ కంటెంట్‌ని హైలైట్ చేస్తది. ఈ 2 ఇంపార్టెంట్. ఇది ఈ ఆర్డర్‌లోనే ఉండాలి. ఫస్ట్ మోడల్ డైలాగ్ ఉండాలి. మోడల్ కంటెంట్ ఉండాలి. నెక్స్ట్ దీంట్లో మనకు మోడల్ హెడ్డింగ్. ఏదైనా సరే హెడ్డింగ్ ఇవ్వాలి అంటే ఇక్కడ ఇట్స్ ఏ మోడల్ హెడ్డింగ్. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే లాగిన్ ఫార్మ్ ఇవ్వాలనుకుంటున్నా. అందుకోసం లాగిన్ ఇస్తున్నా. లాగిన్. ఇక్కడ నేను ఫార్మ్ ఇవ్వాలనుకుంటున్నా. ఫార్మ్ ఇవ్వాలంటే ఏదైతే ఫార్మ్ ఇస్తున్నారో ఈ మోడల్ బాడీలో కాపీ పేస్ట్ చేసేయండి. సో నేను ఇక్కడ ఫార్మ్స్‌లోకి వెళ్తున్నా. ఇక్కడ ఉండే కంటెంట్ కాపీ పేస్ట్ చేస్తున్నా. కాపీ అండ్ ఇక్కడ మనకు మోడల్ బాడీలోనే పేస్ట్ చేస్తున్నా. ఇదంతా మళ్ళీ అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి మళ్ళీ కావాలంటే. సీ దిస్ మళ్ళీ అడ్జస్ట్‌మెంట్. నౌ సీ దిస్ ఇప్పుడు మనకు బటన్ క్లిక్ చేసాం మనం చూడండి. ఈమెయిల్ అండ్ పాస్వర్డ్, రిమెంబర్ అండ్ సబ్మిట్. ఏదైతే మోడల్ బాడీలో కంటెంట్ ఇచ్చామో మోడల్ బాడీలోనే వచ్చింది. నెక్స్ట్ మోడల్ ఫుటర్. ఫుటర్‌లో ఏందంటే మనకి క్లోజ్. దీన్ని క్లిక్ చేసినా క్లోజ్ అవ్వాలి. దానికి రాసింది చూడండి. డేటా డిస్మిస్ మోడల్. దీనికి కూడా డేటా డిస్మిస్ ఈక్వల్ మోడల్. ఓకే. డేటా డిస్మిస్ మోడల్ వేస్తే మనకి ఇలా డిస్మిస్ అయిపోద్ది. దీన్ని కూడా ఉంది. ఇలా. ఓకే. ఇది మోడల్. మోడల్‌లో మనకి ఇంకా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇది బేసిక్ మోడల్. యానిమేటెడ్ మోడల్ కావాలనుకుంటే బటన్ క్లిక్ చేసినప్పుడు యానిమేటెడ్ టైప్ మనకు కావాలనుకుంటున్నాం. సీ దిస్ ఇలా యానిమేటెడ్ టైప్ చూడండి స్లోగా వస్తుంది మనకు. ఇలా యానిమేటెడ్ టైప్ కావాలంటే మనకు ఫేడ్ అనేసి అప్లై చేస్తే సరిపోద్ది. ఫేడ్. నెక్స్ట్ మోడల్ సైజ్ని ఇంక్రీజ్ చేయాలంటే మోడల్ డైలాగ్లో మోడల్ ఎస్ఎం, మోడల్ ఎల్జీ రాయాలి. మోడల్ డైలాగ్లో మోడల్ ఎస్ఎం, మోడల్ ఎల్జీ ఏదైతే మనకు కావాలది. ఎక్స్ట్రా లార్జ్ కూడా ఉంది. ఇట్స్ ఏ మోడల్ ఎక్సెల్ అనమాట. అదే మోడల్ సెంటర్లోకి కావాలంటే మోడల్ డైలాగ్ సెంటర్డ్ అనమాట. మనకి ఎలాగో డిఫాల్ట్గా సెంటర్లోనే వస్తుంది. బట్ మీకు సెంటర్లోకి కావాలంటే మోడల్ డైలాగ్ సెంటర్డ్. అది ఇచ్చేది చూడండి మోడల్ డైలాగ్ ఇస్తారు. ఓకే. నెక్స్ట్ స్క్రోలింగ్ మోడల్. ఏదైనా సరే ఎక్కువ కంటెంట్ ఉంది అంటే మోడల్ డైలాగ్ స్క్రోలబుల్ అనమాట. స్క్రోలింగ్ కావాలంటే దిస్ థింగ్. ఇవే కాన్సెప్ట్స్. ఇప్పుడు ఏవైతే చెప్పానో అవి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఇంకా మిగతాడన్నీ ఇంకొద్దు. ఇప్పుడు మీరు చేయాల్సింది టాస్క్లు ఏంటంటే ఫస్ట్ హోమ్ లోన్ టాస్క్ మీరు చేయాలి. సో మీరు నెక్స్ట్ క్లాస్ టైం వరకు బూస్ట్రాప్లో ప్రాజెక్ట్ని చేయాలి. దీంట్లో ఏవైతే మీకు బూస్ట్రాప్లో ఇప్పుడు చెప్పినంత వరకు మీకు బూస్ట్రాప్లో లేదో కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ని సిఎస్ఎస్ యూజ్ చేసుకొని చేయాలి. ఏదైతే బూస్ట్రాప్ లేదో అది సిఎస్ఎస్ యూజ్ చేసుకొని చేయాలి. మిగతాదంతా బూస్ట్రాప్లో చేయాలి. అవి ఏంటి మనకు సిఎస్ఎస్లో చేసేది చెప్తాను చూడండి. ఫస్ట్ ఇది మెనూ బార్. ఎలాగైతే నేను సిఎస్ఎస్లో ప్రాజెక్ట్ చెప్పాను, ఎలా చెప్పాను? హెడర్, నావ్, మెయిన్, ఫుటర్ ఎలాగైతే చెప్పానో అలాగే రాసుకోవాలి. ఇప్పుడు హెడర్లో మీరు ఏం చేస్తారు? యువెల్లో నావ్ లోపల ఎల్ఐస్, నావ్ ఐటమ్, నావ్ లింక్. ఎవ్రీ నావ్ ఐటంలోకి అంటే ఎవ్రీ నావ్ లింక్లోకి ఈ ఐకాన్స్ తీసుకోవాలి అండ్ ఇది తీసుకోవాలి. అండ్ దానికి నావ్కి బీజీ ప్రైమరీ కానీ బీజీ డేంజర్ కానీ తీసుకొని ఆ డేంజర్ కలర్ని మీరు ఇంటర్నల్ సిఎస్ఎస్లో ఈ కలర్ ఇచ్చేయాలి. మీరు నాట్ ఇంపార్టెంట్ యూజ్ చేయండి, మీకు ఓవర్ రైడ్ అవుతాయి. నాట్ ఇంపార్టెంట్ ఇస్తే ఓవర్ రైడ్ అవుతారు మీకు. దీని తర్వాత నావ్ అనే ట్యాగ్ రాసుకుంటారు. నావ్ అనే ట్యాగ్ రాసుకొని ఇక్కడ మనకు నావ్ బార్ ఇప్పుడు ఎలాగైతే చేసాం అలాగా. దీనిలో మీరు చేయాల్సింది ఎక్స్ట్రా ఏంటంటే ఈ మెనూని హోవర్ చేస్తే అండర్లైన్స్ అంటే కలరు అండర్లైన్ రావాలి. కలర్ అండర్లైన్ ఇది సిఎస్ఎస్లో చేయాలి. మీరు దీన్ని సిఎస్ఎస్లో చేస్తాం అంతే. నెక్స్ట్ ఇది స్లైడ్ చేయాలి మీరు. ఇది కరోజల్ చేయాలి మీరు. ఓకే. ఈ పార్ట్ వరకు కరోజల్ ఇది అంటే స్లైడ్ అవుతూ ఉంటుంది. ఒక 3-4 ఇమేజెస్ ఇవ్వండి. ఆ స్లైడ్స్ మీద కంటెంట్ ఇవ్వండి. ఓకే. మేక్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ అండ్ పారాగ్రాఫ్ అండ్ రీడ్ మోర్ ఇలాంటి కంటెంట్ ఇవ్వండి ఈ స్లైడ్ మీద. ఇది మెయిన్ సెక్షన్లో ఇది సెక్షన్ పెట్టేసుకొని బ్యానర్ ఇస్తారు. ఆ బ్యానర్ ఐడి లోపల ఇవ్వాలి. ఇప్పుడు ఎక్కడైతే నేను డెమో పెట్టానో అక్కడంతా మీరు బ్యానర్ పెట్టేసుకోండి అంతే. ఓకే. లేదనుకుంటే సెక్షన్కి
ఇప్పుడు మీరు ఏం చేశారంటే ఇక్కడ కరోజల్ ఒకసారి చూడండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. బూట్స్ట్రాప్ ఫర్ కరోజల్కి వెళ్తున్నా. ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తానంటే ఈ డివ్ ప్లేస్లో నేను సెక్షన్ పెట్టేయచ్చు, సరిపోద్ది. ఈ డివ్కి నేను ఏం చేస్తాను అంటే సెక్షన్ పెట్టండి, సెక్షన్ అండ్ అదేవిధంగా దీనికి సెక్షన్. ఇప్పుడు దీనికి ఐడి ఏం చేస్తానంటే బ్యానర్ ఇస్తాను. బ్యానర్, ఇదే బ్యానర్ని ఎక్కడైతే డెమో ఉందో అక్కడ అంతా పేస్ట్ చేస్తాను. సిరీస్ ఇప్పుడు ఇది బ్యానర్ సెక్షన్ అయిపోద్ది మనకు. ఇంకేం మార్చిన అవసరం లేదు, ఇవన్నీ బ్యానర్లోనే మనకు ఉంటాయి. సిరీస్ దిస్ ద బ్యానర్ సెక్షన్. మీరు చేయాల్సిందల్లా ఇమేజ్కి హైట్ విడ్త్ మీరు అప్లై చేసుకోవాలి. విడ్త్ 100% ఇవ్వండి, హైట్ ఒక 400 పిక్సెల్ 500 పిక్సెల్ ఇవ్వండి. పిక్సెల్స్లో ఇవ్వండి, మిగతా వాటిలో ఇవ్వద్దు. ఓకే, పిక్సెల్స్లో అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం, ఇది ఇంకో సెక్షన్, ఇట్స్ ఏ ఆఫర్ సెక్షన్. ఆఫర్ సెక్షన్లో 2 divs తీసుకుంటాం. ఇక్కడ అండర్లైన్ వచ్చే సిఎస్ఎస్లో ఎలాగైతే ఆఫ్టర్ అనే కాన్సెప్ట్ ఇచ్చామో అలాగ మీరు తీసుకొని చేయాలి. నెక్స్ట్ ఇవన్నీ కాలమ్స్ లాగే చేయాలి. నెక్స్ట్ ఇది కూడా అంతే, ఇందాక మనం చెప్పినట్టు కాలమ్స్ లాగా చేయాలి. అండ్ ఇదంతా అకార్డియన్స్ అనమాట మనకి. సేమ్ ఇది కార్డ్స్, కాలమ్స్ లాగా చేయాలి. ఇవన్నీ మీరు ప్రతి వ్యూకి రాయాలి. మొబైల్ వ్యూలో ఎలా ఉంటుంది వెబ్సైట్, డెస్క్టాప్ వ్యూలో ఎలా ఉంటుంది, అండ్ ట్యాబ్లెట్ వ్యూలో ఎలా ఉంటుందో 3 డివైస్కి మీరు రాయాలి. స్క్రీన్ని తగ్గించినప్పుడు స్క్రీన్తో పాటు ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వాలి వెబ్సైట్. ఓకే, నెక్స్ట్ ఇది 4 ఈక్వల్ కాలమ్స్, ఇది 2 ఈక్వల్ కాలమ్స్ కానీ చేయొచ్చు. లేకపోతే ఒక డివ్ తీసుకొని డిస్ప్లే ఫ్లెక్స్ అండ్ డీ ఫ్లెక్స్ రాస్తాం. డీ ఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ బిట్వీన్ రాస్తాం, అప్పుడు గ్యాప్ వస్తుంది అంతే. ఓకే, ఇది ఇలాగా. నెక్స్ట్ ఇది ఏం చేస్తారంటే మీరు ఈ ఫస్ట్ నావ్ బార్ ఇచ్చేయండి. ఫస్ట్ హెడర్ పెట్టుకోండి, లేకపోతే నావ్ బార్ పెట్టేయండి. ఈ ఇమేజ్ మీదకి రావడం మళ్ళీ నేను చెప్తాను మీకు. ఇమేజ్ మీదకి ఎలా వస్తుందంటే నేను నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ తర్వాత కరోజల్ ఇవ్వండి. నెక్స్ట్ కరోజల్, ఇది కరోజల్ కావాలి నాకు. నెక్స్ట్ ఇది 2 ఈక్వల్ పార్ట్స్. నెక్స్ట్ ఇది 3 ఈక్వల్ పార్ట్స్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఫస్ట్ ఒక రో తీసుకోవాలి, అంటే రోనే, రోలో 2 ఈక్వల్ పార్ట్స్ ఇవ్వాలి. కాల్ MD6, కాల్ MD6. నెక్స్ట్ సెకండ్ MD6లో ఏం చేస్తావు, మళ్ళీ ఇది ఒక రో తీసుకుంటారు. రో అంటే div డాట్ రో, దాంట్లో 2 అన్ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే ఇది 2 పార్ట్స్ ఇవ్వండి, ఇది 8 పార్ట్స్ కానీ 10 పార్ట్స్ కానీ మీరు ఇవ్వండి. కాల్ MD10, కాల్ MD2. కాల్ MD10లో ఈ కంటెంట్ ఇవ్వాలి, కాల్ MD10లో ఈ పార్ట్ ఇవ్వాలి. మళ్ళీ నెక్స్ట్ అదే కాలంలో మళ్ళీ ఈ రో కింద ఇంకో రో, div డాట్ రో. రో అంటే రోనే రాయండి. రో 1, రో 2, రో 3 రాయొద్దండి. ఇక్కడ ప్రీడిఫైన్ క్లాస్ నేమ్స్. ఇక్కడ రో అనగానే రో వచ్చేస్తుంది మనకు. బట్ ఎక్కడైనా సరే ఒక సెక్షన్లో రో రాస్తున్నామంటే దాని పేరెంట్కి కంటైనర్ అనేది కంపల్సరీ రాయాలి. కంటైనర్ ఫ్లూయిడ్ కంపల్సరీ రాయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 3 ఈక్వల్ కాలమ్స్. నెక్స్ట్ ఇక్కడ ఈక్వల్ కాలమ్ కాదు, డైరెక్ట్గా మనకు టెక్స్ట్ సెంటర్లోకి వచ్చేసింది, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసింది. ఓకే, దిస్ ద థింగ్. నెక్స్ట్ ఇది 3 ప్రాజెక్ట్స్ చేసుకొని రావాలి. అట్లీస్ట్ 2 చేయాలి, 2 ఫినిష్ చేయాలి, 3 ట్రై చేయండి. నెక్స్ట్ ఇది మెనూ బార్, ఇది నావ్ బార్, ఇది 2 ఈక్వల్ కాలమ్స్. ఈ 2 ఈక్వల్ కాలమ్స్లో ఈ పార్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి ఇండికేటర్స్. దీన్ని క్లిక్ చేస్తే ఓన్లీ ఇక్కడ మాత్రమే, ఓన్లీ ఈ కాలంలో మాత్రం కంటెంట్ స్లైడ్ అవ్వాలి, నాట్ ఇమేజ్. కంటెంట్ మాత్రమే స్లైడ్ అవ్వాలి. ఈ టైప్ ఆఫ్ కంటెంట్ స్లైడ్ అవ్వాలి. మీరు ట్రై చేయండి, రాకపోతే నేను చెప్తాను. బట్ కంపల్సరీ ఇక్కడ కంటెంట్ అంటే మీరు ప్లేస్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇది అబ్జర్వ్ చేసి ఇది 2 అన్ఈక్వల్ కాలమ్స్. 2 అన్ఈక్వల్ కాలమ్స్ అంటే కాల్ 8 రాయండి, కాల్ 4 రాయండి. 4లో ఇమేజ్ ఇచ్చేయండి. కాల్ 8 లోపల ఫస్ట్ ఈ కంటెంట్ ఇవ్వండి, దాని కింద మళ్ళీ ఒక రో, ఇది ఆ రోలో మళ్ళీ 4 ఈక్వల్ కాలమ్స్, అంటే ఈ కాలం లోపలే ఇంకొక రో. నెక్స్ట్ ఇది 1 కాలం, ఇది సెకండ్ కాలం, ఇది థర్డ్ కాలం. ఈ కాలం లోపలికి ఇది కార్డ్ అనుకోండి, కార్డ్లో కార్డ్ బాడీ తీసుకోండి, కార్డ్ బాడీలో ఇంకో డివ్ తీసుకోండి కావాలంటే. ఇదంతా ఒకటే కార్డ్, ఇదంతా ఒకటే కార్డ్ లాగే మీరు ఇవ్వాలి. ఇదంతా 3 ఈక్వల్ కాలమ్స్ అనమాట మనకి. ఇది సపరేట్ కాదు, ఈ కార్డ్కి అటాచ్మెంట్. ఇవి ఇమేజ్ లెఫ్ట్ సైడ్లో ఉండాలి, కంటెంట్ రైట్ సైడ్లో ఉండాలి. అంటే మీడియా అనే కాన్సెప్ట్ ఎస్టర్డే క్లాస్లో చెప్పాను నేను. ఓకే, మీడియా యూజ్ చేసుకొని మీరు ఈ పార్ట్ చేయొచ్చు.
ఇక్కడ కావాలంటే మీరు బార్డర్ ఇచ్చేయండి, నో ఇష్యూస్. బార్డర్ ఇవ్వండి, ఏం బాగుంటుంది. ఓకే, బార్డర్ ఇవ్వండి ఇక్కడంతా. నెక్స్ట్ ఇక్కడ 2 అన్ఈక్వల్ పార్ట్స్. ఇక్కడ ఇమేజ్ మీదకి ఏదైనా సరే కంటెంట్ కావాలి అంటే మీరు పొజిషన్స్ కాన్సెప్ట్ ఉంది. పొజిషన్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఈ బ్లాగ్ అనేది ఈ టెక్స్ట్ మీద తెచ్చుకోవాలి, పొజిషన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని. నెక్స్ట్ కమింగ్లో మీకు పొజిషన్స్ అనేది కూడా మనకు ఉన్నాయి. పొజిషన్ రిలేటివ్, పొజిషన్ అబ్జల్యూట్ అనే క్లాసెస్ ఉన్నాయి మనకు. ఆ క్లాసెస్ మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఇప్పుడు. ఆ క్లాసెస్ని కాకుండా మీరు సిఎస్ఎస్లో ఎలాగైతే ఈ బ్లాగ్ని ఈ ఇమేజ్ మీద తెచ్చారో అలాగే చేయండి. బట్ ఇక్కడ మీరు కాలమ్స్ లాగా చేయాల్సిన బూట్‌స్ట్రాప్‌లో చేయాలి. div ఈక్వల్ టు రో అండ్ కాల్ ఎండి అండ్ ఇది 6 గాని 8 గాని ఇవ్వండి. అంటే 8 దాకా మీ చాయిస్ అన్నమాట. ఇది ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు. ఒక రోలోనే ఇలా ఇవ్వండి. నెక్స్ట్ ఇదంతా జంబోట్రన్ లాగా అనమాట. ఇది అంతా జంబోట్రన్. నెక్స్ట్ ఇదంతా 4 ఈక్వల్ కాలమ్స్. చూడండి ఇదంతా మనకి ఇన్పుట్ గ్రూప్స్ అనమాట. ఈ ఇన్పుట్ గ్రూప్‌కి ఎండింగ్‌లో మనకు ఐకాన్ యాడ్ చేయాలనుకుంటే ఇన్పుట్ గ్రూప్ ప్రిపెండ్, అపెండ్ అనేటివి యూజ్ చేసుకొని మీరు చేస్తారు. ఓకే. సో నేను ఎలాగైతే సిఎస్ఎస్లో ప్రాజెక్ట్ స్ట్రక్చర్ చెప్పానో అదే విధంగా చేయాలి. హెచ్టీఎంఎల్లో ఇమేజెస్ అనే ఫోల్డర్లో సేవ్ చేయండి. సిఎస్ఎస్ అనే ఫోల్డర్లో సేవ్ చేయండి. అవుట్ సైడ్లో ఇండెక్స్ అనేసి సేవ్ చేసుకోండి. హోమ్ పేజ్కి ఎప్పుడైనా సరే index.html ఇస్తాం. ఓకే. సో ఇది ఈ 3 ప్రాజెక్ట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్. 3 ప్రాజెక్ట్స్ నాకు ఎప్పటి వరకు కావాలంటే ట్యూస్డే వరకు కావాలి. టుమారో క్లాస్ లేదు. టుమారో, డే ఆఫ్టర్ టుమారో, సాటర్డే, సండే, మండే వరకు టైం ఇస్తున్నాను. ట్యూస్డే చెక్ చేస్తాను ప్రాజెక్ట్. ట్యూస్డే ప్రాజెక్ట్ చెక్ చేసి ఆ ప్రాజెక్ట్స్లో ఉన్న కరెక్షన్స్ చెప్పి నెక్స్ట్ డే బూస్ట్రాప్ 5 ఫినిష్ చేస్తాను. ఓకే. బూస్ట్రాప్ 5 అయిన తర్వాత గిట్ హబ్ కానీ లేదంటే జావాస్క్రిప్ట్ కానీ స్టార్ట్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ వీక్ మొత్తం మనకు ఈ బూస్ట్రాప్ ప్రాజెక్టే ఫినిష్ అయిపోద్ది. నెక్స్ట్ వీక్ మొత్తం బూస్ట్రాప్ అండ్ గిట్ హబ్ చూసుకుందాం. ఓకే. నెక్స్ట్ వీక్ ఎండింగ్ వరకు మనకు 13th వరకు మనకు 10th ప్రాజెక్ట్ చెక్ చేస్తాను. 11th వచ్చేసి బూస్ట్రాప్ 5 చెప్పేస్తాను. 12th బూస్ట్రాప్ 5 ప్రాజెక్ట్ మీరు చేసేదాన్ని బట్టి నేను చెప్పాలన్నా లేదని డిసైడ్ అవుతాను. నెక్స్ట్ గిట్ హబ్ చెప్పేస్తాను. నెక్స్ట్ 16th నుంచి మనకు జావాస్క్రిప్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇది ఇవాల్టి క్లాస్. సో నీట్గా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి మొత్తం అన్ని. ఏ క్లాస్ ఎలా పెట్టుకోవడం వల్ల మనకు ఆ స్ట్రక్చర్ వస్తుంది. ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ తర్వాతనే ప్రాజెక్ట్లోకి వెళ్ళండి, ముందే వెళ్ళొద్దు. ఓకే. సో ఇది ఇవాల్టి క్లాస్. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. డౌట్స్ లేకపోతే లీవ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.